హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్ అనేది చాలా స్పీడ్ గా పనిచేసేటువంటి ఒక ఎలక్ట్రానిక్ డివైస్. హార్డ్వేర్ ని సాఫ్ట్వేర్ ని కంబైన్ చేస్తే దాన్ని కంప్యూటర్ సిస్టమ్ అని చెప్తాం. ఇంతకీ హార్డ్వేర్ అంటే ఏంటంటే కంప్యూటర్ లో ఉన్నటువంటి ఫిజికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హార్డ్వేర్ అంటాం. అంటే మనం హ్యాండ్ తో టచ్ చేసే ఎవ్రీ డివైస్ ని హార్డ్వేర్ అంటాం. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అంటే మనం హ్యాండ్ తో టచ్ చేయలేని వాటిని సాఫ్ట్వేర్ అంటాం. హార్డ్వేర్ ఉండాలి, హార్డ్వేర్ లోపల సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ రెండు కలిపి ఉంటేనే దాన్ని కంప్యూటర్ సిస్టమ్ అని చెప్తాం. కంప్యూటర్ డివైస్ రాకముందు అబాకస్ అనే డివైస్ ఉందన్నమాట. ఈ అబాకస్ అనే డివైస్ ని అబాకస్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు, తయారు చేశాడు. ఎప్పుడు అనంటే 1200వ సంవత్సరంలో ఫస్ట్ అబాకస్ తయారు చేసినప్పుడు అలా ఉండేది. ఈ అబాకస్ ని యూజ్ చేసి స్కూల్స్ లో కాలేజెస్ లో క్యాల్కులేషన్ చేస్తూ ఉంటాం. ఇది క్యాల్కులేషన్ పర్పస్ మాత్రమే. దీనిలో డేటా స్టోరేజ్ ఏమీ ఉండదు, అలాగే స్క్రీన్ కూడా ఉండదు డిస్ప్లే చేయడానికి. నెక్స్ట్ అబాకస్ తర్వాత వచ్చిన డివైస్ ఏంటంటే క్యాలిక్యులేటర్. ఈ క్యాలిక్యులేటర్ డివైస్ ని పాస్కల్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు, తయారు చేశాడు. ఎప్పుడు అనంటే 1642వ సంవత్సరంలో. ఫస్ట్ క్యాలిక్యులేటర్ ఎలా ఉండేదంటే ఇలా ఉండేది. ఈ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, అలాగే స్క్రీన్ మీద కూడా నంబర్స్ డిస్ప్లే చేసుకోవచ్చు. స్క్రీన్ మీద లిమిటెడ్ నంబర్ మాత్రమే డిస్ప్లే అవుతాయి, కానీ పిక్చర్స్ అలాగే వీడియోస్ మూవీస్ డిస్ప్లే కావు. జస్ట్ లిమిటెడ్ నెంబర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. దీని తర్వాత వచ్చిన డివైస్ ఏంటంటే కంప్యూటర్. మనం చెప్పుకునేటువంటి, మనం నేర్చుకునేటువంటి కంప్యూటర్. ఈ కంప్యూటర్ ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరంటే చార్లెస్ బబేజ్. ఎప్పుడు అనంటే 1870వ సంవత్సరంలో కనిపెట్టాడు. మొట్టమొదటిగా కంప్యూటర్ సిస్టమ్ అలా ఉండేది. ఇది చాలా కాస్ట్ ఎక్కువ, చాలా సైజ్ ఎక్కువ, పెద్ద రూమ్ లో ఫిక్స్ చేసి ఉంటుంది. ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ కి షిఫ్ట్ చేయడానికి కానీ క్యారీ చేయడానికి కానీ చాలా కష్టంగా ఉంటుంది. దీని కాస్ట్ ఎక్కువ, స్పీడ్ మాత్రం కొంచెం తక్కువగా ఉండేది. ఆ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరే చార్లెస్ బబేజ్. ఈ కంప్యూటర్ సిస్టమ్ లో మనం ఏం చేయొచ్చు అంటే డేటా స్టోర్ చేసుకోవచ్చు, స్క్రీన్ మీద డిస్ప్లే చేసుకోవచ్చు, అలాగే క్యాల్కులేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ చార్లెస్ బబేజ్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటాం. ఎందుకని అంటే మొట్టమొదటిగా కంప్యూటర్ సిస్టమ్ కనిపెట్టిన సైంటిస్ట్ చార్లెస్ బబేజ్ కాబట్టి ఆయన్ని మాత్రమే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటాం. ఈయన 1791 డిసెంబర్ 26వ తారీఖున పుట్టాడండి. 1871 సంవత్సరం అక్టోబర్ 18న ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా చార్లెస్ బబేజ్ గురించి చెప్పాలి అంటే ఈయన ఒక ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్ అండ్ ఫిలాసఫర్, ఇన్వెంటర్ అండ్ మెకానికల్ ఇంజనీర్. అంత టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ ఇన్వెంట్ చేసింది కూడా చార్లెస్ బబేజ్. అలాగే ఈయన ఒక డిఫరెన్స్ ఇంజిన్ ని తయారు చేశాడు. దేన్ని బేస్ చేసుకుని అనంటే ఎనలిటికల్ ఇంజిన్ ని బేస్ చేసుకుని ఎనలిటికల్ ఇంజిన్ ని ఫాలో అవుతూ డిఫరెన్స్ ఇంజిన్ అనేది తయారు చేశాడు. ఇప్పుడు క్యాలిక్యులేటర్ కి, అబాకస్ కి, కంప్యూటర్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అబాకస్ అనే డివైస్ ని అబాకస్ అనే సైంటిస్ట్ 1200వ సంవత్సరంలో తయారు చేశాడని చెప్పుకున్నాం కదా. అలాగే క్యాలిక్యులేటర్ ని పాస్కల్ అనే సైంటిస్ట్ 1642వ సంవత్సరంలో తయారు చేశాడు. అలాగే కంప్యూటర్ వచ్చేసరికి చార్లెస్ బబేజ్ అనే సైంటిస్ట్ 1870వ సంవత్సరంలో తయారు చేశాడు. నెక్స్ట్ క్యాల్కులేషన్ వైజ్ గా చూసుకుంటే అబాకస్ లో క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, పాస్కల్ అనేటివి, అలాగే నెక్స్ట్ క్యాల్కులేటర్ లో కూడా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, కంప్యూటర్ లో కూడా మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. డిస్ప్లే వైజ్ గా వస్తే మనం అబాకస్ లో డిస్ప్లే అనేది ఉండదు, అలాగే క్యాల్కులేటర్ లో డిస్ప్లే ఉంటుంది కానీ లిమిటెడ్ నెంబర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ కంప్యూటర్ లో వచ్చేసరికి డిస్ప్లే ఉంటుంది. నెక్స్ట్ స్టోరింగ్ కెపాసిటీకి విషయంలో వచ్చేసరికి అబాకస్ లో అసలు డేటాని స్టోర్ చేయలేము, క్యాల్కులేటర్ లో డేటాని స్టోర్ చేయలేము, కంప్యూటర్ లో మాత్రం మనం ఎంత కావాలంటే అంత డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఫైనల్ గా చూస్తే అబాకస్ అనే డివైస్ క్యాల్కులేషన్ పర్పస్ ఓన్లీ. అలాగే క్యాల్కులేటర్ వచ్చేసరికి క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, అలాగే స్క్రీన్ మీద లిమిటెడ్ నెంబర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. కానీ కంప్యూటర్ విషయంలో వచ్చేసరికి మనం ఎంత పెద్ద క్యాల్కులేషన్ అయినా చేసుకోవచ్చు, ఎంత పెద్ద నెంబర్ అయినా
ఫోటో అయినా వీడియో అయినా మనం డిస్ప్లే చేసుకోవచ్చు స్క్రీన్ మీద. అలాగే స్టోరింగ్ కెపాసిటీ కూడా కంప్యూటర్ ఉంది. ఈ కంప్యూటర్ అనేది ఈ 3 డివైజెస్ లో చాలా బెస్ట్ వన్ కాబట్టి ప్రపంచం అంతా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇదివరకు 10 మంది చేసే వర్క్ ఇప్పుడు కంప్యూటర్ అనేది ఒక్కటే చేస్తుంది. ప్రపంచం అంతా కంప్యూటర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట. ఎక్కడెక్కడ కంప్యూటర్స్ అనేది యూజ్ చేస్తున్నారంటే ఎక్కువగా కాలేజెస్ లో, స్కూల్స్ లో, నెట్ సెంటర్స్ లో, షాపింగ్ మాల్స్ లో, మూవీ థియేటర్స్ లో, అలాగే కాల్ సెంటర్స్, బిజినెస్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, అలాగే పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉన్నాయి, చాలా ఉన్నాయండి. వాటిలో మనం కొన్ని చెప్పుకుందాం. ఫస్ట్ వన్ స్పీడ్. స్పీడ్ అనేది కంప్యూటర్ కి ఒక క్యారెక్టరిస్టిక్ గా ఎందుకు చెప్పుకుంటామంటే ఇది చేసే వర్క్ లో గాని, చేసే స్కాన్ లో గాని, చేసే క్యాల్కులేషన్ లో కానీ మనకన్నా చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. అందుకే స్పీడ్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే మెమొరీ కెపాసిటీ. సైన్స్ ప్రకారం చూస్తే జ్ఞాపక శక్తి విషయం అంటే గుర్తు పెట్టుకునే విషయంలో వచ్చేసరికేమో మన బ్రెయిన్ చాలా తక్కువ, కంప్యూటర్ బ్రెయిన్ అనేది చాలా ఎక్కువ. ఇక్కడ బ్రెయిన్ అంటే ఏంటంటే మనకి బ్రెయిన్ అనేది ఎంత ఇంపార్టెంట్, బ్రెయిన్ లో డేటా ఎలా అయితే స్టోర్ చేసుకుని ఎలా అయితే క్యాల్కులేషన్ చేసుకుంటామో అలాగే కంప్యూటర్ కూడా బ్రెయిన్ అనేది ఉంటుంది. ఆ బ్రెయిన్ సిపియు అంటాం. సిపియు స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సిపిలో వచ్చేసరికి డేటా అనేది స్టోర్ అవుతుంది, క్యాల్కులేషన్ అనేది సిపిలో జరుగుతూ ఉంటుంది. ఈ సిపియులో ఒక్కసారి డేటా స్టోర్ చేస్తే మనం డిలీట్ చేసేంత వరకు ఆ డేటా అలాగే ఉంటుంది. కానీ మన బ్రెయిన్ లో చాలా డేటా స్టోర్ అవుతూ ఉంటుంది, ఎరేజ్ అవుతూ ఉంటుంది, అలా జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఎమోషన్స్ విషయంలో వచ్చేసరికి మన బ్రెయిన్ కి అన్ని తెలుసు. ఎమోషన్స్, ఎఫెక్షన్స్, హ్యాపీనెస్, సాడ్నెస్, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా మన బ్రెయిన్ కి తెలుసు. కానీ కంప్యూటర్ బ్రెయిన్ కి, సిపియుకి ఇలాంటివి ఏమీ కూడా తెలియదు. మెమొరీ కెపాసిటీ అంటే గుర్తు పెట్టుకునే సామర్థ్యం, జ్ఞాపక శక్తి విషయంలో వచ్చేసరికి కంప్యూటర్ కి మనకన్నా చాలా ఎక్కువ. అందుకే మెమొరీ కెపాసిటీని ఒక క్యారెక్టరిస్టిక్ గా కంప్యూటర్ కి మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇంకా చెప్పాలంటే మనం 10th క్లాసులో ఎగ్జామ్ రాసి ఉంటాం. ఆ రోల్ నెంబర్ గానీ, హాల్ టికెట్ నెంబర్ గానీ ఇప్పుడు చెప్పమంటే మనం చెప్పలేం. కానీ కంప్యూటర్ లో ఒక్కసారి డేటా స్టోర్ అయింది అంటే మనం ఎన్ని ఇయర్స్ అయినా సరే ఆ డేటా అనేది డిలీట్ చేయనంత వరకు ఆ డేటా అలాగే పర్మనెంట్ గా కంప్యూటర్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ అంటే ఏంటంటే యాక్యురసీ. యాక్యురసీ మీన్స్ కరెక్ట్నెస్, ఖచ్చితత్వం. అంటే కరెక్ట్ గా పనిచేస్తుంది. మనం ఒక ప్రాబ్లం ఇస్తే అది మనకి తెలిస్తే కరెక్ట్ గా పనిచేస్తాం, కరెక్ట్ గా సాల్వ్ చేస్తాం. తెలియలేదనుకోండి వదిలేస్తాం. కానీ కంప్యూటర్ కి మనం ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా ఇస్తే రూల్స్ రెగ్యులేషన్స్ తో కలిపి ఆ ఆన్సర్ కూడా మనకి ఈజీగా సాల్వ్ చేసి కంప్యూటర్ ఇచ్చే ఆన్సర్ కూడా కరెక్ట్ గానే వస్తుంది. అంటే అంత కరెక్ట్ గా పనిచేస్తుంది అనమాట యాక్యురసీ. ఇట్ కెనాట్ టేక్ ఎనీ ఓన్ డెసిషన్స్. ఇది సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోదు. మనం ఏమి చెప్తే అది చేస్తుంది. కంప్యూటర్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది, వర్క్ చేస్తే వర్క్ అవుతుంది, అలా అనమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే నో హ్యూమన్ ఫీలింగ్స్. ఇది చెప్పడానికి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ ఇందులో చాలా మ్యాటర్ ఉంది. అంటే మనకున్నటువంటి ఫీలింగ్స్ ఇందా చెప్పుకున్నాం కదా, మెమొరీ కెపాసిటీ దగ్గర మనకున్నటువంటి ఫీలింగ్స్ ఏవి కూడా కంప్యూటర్ కి ఉండవు. అలా దాన్నే మనం ఇక్కడ నో హ్యూమన్ ఫీలింగ్స్ అంటాం. మనకుండేటువంటి ఫీలింగ్స్ ఏవి కంప్యూటర్ కు ఉండవు. ఎమోషన్స్, ఎఫెక్షన్స్, హ్యాపీనెస్ ఏముండవు అనమాట. ఎవ్వరు అంటే ఎల్కేజీ స్టూడెంట్ ఆన్ చేసినా కంప్యూటర్ ఆన్ అవుతుంది, పీజీ స్టూడెంట్ ఆన్ చేసినా కంప్యూటర్ ఆన్ అవుతుంది. మనకులాగా కాదనమాట. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్, ఈ 3 పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇన్పుట్ చూద్దాం. ఇన్పుట్ అంటే ఏంటంటే కంప్యూటర్ దగ్గర ఒక వ్యక్తి కూర్చుంటాడు. ఆ వ్యక్తి కంప్యూటర్ ని యూజ్ చేస్తున్నాడు కాబట్టి యూజర్ అనొచ్చు, ఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి ఆపరేటర్ అనొచ్చు. ఈ యూజర్ అనేవాడు కంప్యూటర్ సిస్టమ్ కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ నే ఇన్పుట్ అంటాం. నెక్స్ట్ అవుట్పుట్ అంటే ఏంటో చూద్దాం. కంప్యూటర్ సిస్టమ్ యూజర్ కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ నే అవుట్పుట్ అంటాం. మరి ఇన్పుట్ అవుట్పుట్ తెలిసింది. ప్రాసెస్ అంటే ఏంటంటే ఈ ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్య జరిగే వర్క్ నే ప్రాసెస్ అంటాం.
పట్టే టైంను కూడా మనం ప్రాసెస్ అంటాం. అంటే యూజర్ అనేవాడు కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్పుట్ అవుతుంది, కంప్యూటర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అవుట్పుట్ అవుతుంది. ఈ రెండింటి మధ్య జరిగే వర్క్ నే ప్రాసెస్ అంటాం. కీబోర్డు మౌస్ ద్వారా మనం సిపియుకి ఇన్పుట్ అనేది ఇస్తాం. ఈ సిపియు లోపల క్యాల్కులేషన్ జరిగి ప్రాసెస్ జరిగి దాని ద్వారా వచ్చిన అవుట్పుట్ కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒక వ్యక్తి 7+3 ఎంత అని అడిగాడు, అలా అడగటాన్ని ఇన్పుట్ అంటాం. ఇంకొక వ్యక్తి ఇతను అడిగిన క్వశ్చన్ ని బ్రెయిన్ లో స్టోర్ చేసుకుని క్యాల్కులేషన్ చేసుకుని కొంత టైం తీసుకుని ఆ టైం తర్వాత అతను 7+3 = 10 అని ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే 7+3 ఎంత అని అడగటాన్ని ఏమో ఇన్పుట్ అంటాం, 7+3 = 10 అని క్యాల్కులేషన్ బ్రెయిన్ లో చేశాడు కదా దాన్ని ఏమో ప్రాసెస్ అంటాం. ఇతను ఆన్సర్ చెప్పాడు కదా 10 అని, ఆ 10 అని చెప్పడాన్ని ఏమో అవుట్పుట్ అంటాం. దిస్ ఈస్ ద ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్. ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ డివైస్ తెలుసుకునే ముందు అసలు ఇన్పుట్ అంటే ఏంటో తెలుసు కదా. యూజర్ అనేవాడు కంప్యూటర్ కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ నే ఇన్పుట్ అంటాం. ఆ ఇచ్చే ఇన్ఫర్మేషన్ వేటి ద్వారా ఇస్తున్నాడో ఆ డివైస్ ని ఇన్పుట్ డివైస్ అంటాం. కొన్ని ఇన్పుట్ డివైస్ కి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ కీబోర్డ్. కీబోర్డ్ ద్వారా కంప్యూటర్ కి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి కీబోర్డ్ ని ఒక ఇన్పుట్ డివైస్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే మౌస్. మౌస్ ను కూడా ఒక ఇన్పుట్ డివైస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మౌస్ ద్వారా మనం లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నాం, రైట్ క్లిక్ ఇస్తున్నాం, స్క్రోల్ వీల్, ఆ స్క్రోల్ వీల్ యూజ్ చేసి పైకి కిందకి మూవ్ చేస్తూ ఉంటాం. అంటే మౌస్ ను కూడా ఒక ఇన్పుట్ డివైస్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ ఏంటంటే లైట్ పెన్. ఈ లైట్ పెన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే స్క్రీన్స్ మీద మనం మార్క్ చేయలేము, అండర్లైన్ చేయలేము, గుర్తు పెట్టలేము, ఏదన్నా చూపించాలంటే చూపించలేము కాబట్టి ఆ స్క్రీన్స్ మీదకి మనం లైట్ పెన్ ద్వారా మార్క్ చేయొచ్చు. ఏదన్నా రైట్ మార్క్ ఇవ్వాలంటే రైట్ మార్క్ ఇవ్వచ్చు. అలా మనం మార్క్స్ అనేవి ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీనికి లైట్ పెన్ ని మనం ఇన్పుట్ గా యూజ్ చేస్తాం. ఇన్పుట్ గా లైట్ పెన్ ద్వారా ఆ లైన్ ఇస్తేనే కదా స్క్రీన్ మీద మనకి క్లారిటీగా అండర్లైన్ కనిపించేది. అందుకే లైట్ పెన్ ని ఇన్పుట్ డివైస్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రాక్ బాల్. ఈ ట్రాక్ బాల్ అనేది ఎలా ఉంటుందంటే ఓల్డ్ ల్యాప్టాప్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ల్యాప్టాప్లకి మౌస్ పాయింటర్ ప్లేస్ లో, ఇప్పుడు మౌస్ పాయింటర్ ఉంది కదా, ఆ మౌస్ పాయింటర్ ప్లేస్ లో ఓల్డ్ ల్యాప్టాప్ కి అలా ట్రాక్ బాల్ అనేది ఉంటుందన్నమాట. ఈ ట్రాక్ బాల్ ద్వారా మనం పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ క్లిక్ ఇవ్వచ్చు, రైట్ క్లిక్ ఇవ్వచ్చు. మౌస్ ప్లేస్ లో ఈ ట్రాక్ బాల్ అనేది యూజ్ చేసేవాళ్ళం ఇదివరకు. నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ ఏంటంటే జాయ్ స్టిక్. జాయ్ స్టిక్ అనేది అందరికీ తెలుసండి. వీడియో గేమ్ ప్లే చేసేటప్పుడు ఆ జాయ్ స్టిక్ అనేది మనం ఆపరేట్ చేస్తాం. ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్ తో, ఒకటేమో రైట్ హ్యాండ్ తో పట్టుకుని మనం వీడియో గేమ్స్ అనేది ప్లే చేస్తూ ఉంటాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఉన్న బటన్, రైట్ హ్యాండ్ దగ్గర ఉన్న బటన్, ఈ బటన్స్ మనం మూవ్ చేస్తేనే కదా ఆ వీడియో అనేది ప్లే అయ్యేది. అంటే ఈ వీడియో ప్లే అవ్వాలి అంటే జాయ్ స్టిక్ ద్వారా, ఈ బటన్స్ ద్వారా మనం కంప్యూటర్ కి ఇన్పుట్ ఇస్తున్నాం. ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి జాయ్ స్టిక్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఓఎంఆర్. ఓఎంఆర్ మీన్స్ ఆప్టికల్ మార్క్ రీడర్. ఆప్టికల్ మార్క్ రీడర్. ఇది చూస్తే మనకి 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ ఓఎంఆర్ షీట్ అనేది మనకి ఇస్తాడు. ఆ ఓఎంఆర్ షీట్ ని రీడ్ చేయాలి అంటే ఒక మిషన్ కావాలి. ఆ మిషన్ నే మనం ఓఎంఆర్ రీడర్ అంటాం, అంటే ఆప్టికల్ మార్క్ రీడర్. ఈ ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసిన తర్వాత దాన్ని మనం ఇన్పుట్ గా రీడర్ మిషన్ లోకి పంపించినప్పుడు అది కరెక్ట్ చేసి ఆన్సర్స్ అనేవి రెక్టిఫై చేసి రైట్ ఏదో రాంగ్ ఏదో చెప్తుంది అనమాట. అంటే ఓఎంఆర్ రీడర్ ని కూడా వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓసిఆర్. ఓసిఆర్ మీన్స్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. ఇది ఎందుకు ఇచ్చేస్తామంటే టికెట్స్ ని రీడ్ చేయడానికి. మనం చూస్తే బస్ ఎక్కగానే టికెట్స్ కొడతారు కదా కండక్టర్. ఆ టికెట్ కొట్టే కండక్టర్ ఏం చేస్తాడు, మనం ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్లాలో
చెప్తే అక్కడ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసిన వెంటనే టికెట్ పేపర్ మీద ప్రింట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఆ నంబర్స్ మనం దాని మీద ఏముంటాయి, టికెట్స్ మీద ఆల్ఫాబెట్స్, నంబర్స్, సింబల్స్ ఉంటాయి. వాటిని రీడ్ చేయాలంటే మనకి ఏం కావాలంటే మళ్ళీ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అనేది కావాలి. నెక్స్ట్ వన్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ను కూడా వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి MICR మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్. ఇది వచ్చేసరికి డిడి ఫామ్, చెక్ ఫామ్ మీరు చూసే ఉంటారు. ఆ ఫామ్స్ లో లాస్ట్ లో అడుగున ఒక నంబర్ అనేది ఉంటుంది. ఆ నంబర్ ని రీడ్ చేయాలి అంటే మనకి ఏం కావాలంటే MICR అనే ఒక రీడర్ కావాలి. ఆ రీడర్ ద్వారా ఆ చెక్ బుక్ మీద, ఆ డిడి ఫామ్ మీద అడుగున ఉన్నటువంటి ఆ నంబర్స్ ని మనం రీడ్ చేయగలం. అంటే MICR కూడా వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బార్ కోడ్ రీడర్. బార్ కోడ్ అంటే ఇది వరకు మీరు ఏదన్నా పర్చేస్ చేసుంటే షాపింగ్ మాల్స్ లో గానీ, మార్ట్స్ లో గానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ బార్ కోడ్ అనేది మనకి అందరికీ కనిపిస్తుంది అనమాట. ఎనీ ఐటమ్, ఏ ఐటమ్ మీదైనా పెన్, నోట్స్, ఇలా కంపెనీ ఐటమ్స్ ఏవైనా సరే ఐటమ్స్ మీద బార్ కోడ్ అనేది ఉంటుంది. ఆ బార్ కోడ్ లోపల దాని యొక్క ప్రైస్ ఉంటుంది. అందుకే చూడండి, మీరు షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు, బిల్ చేసేటప్పుడు ఈ బార్ కోడ్ మీద ఒక రీడర్ ని ఇలా పెట్టి బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆ లైట్ ఆన్ అయ్యి ఆ గీతల నిలువుగా ఉన్నాయి కదా, ఆ గీతల లోపల ఉన్న ప్రైస్ ని ఈ యొక్క రీడర్ రిసీవ్ చేసుకుని ఆ ప్రైస్ కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేలా చేస్తుంది. అంటే ఆ బార్ కోడ్ లో ఉన్న ప్రైస్ మనం తీసుకుంటున్నాం, ఇస్తున్నాం మిషన్ కి, కంప్యూటర్ కి ఇస్తున్నాం. అంటే బార్ కోడ్ రీడర్ అనేది వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ వన్ ఏంటంటే బార్ కోడ్ తర్వాత లేటెస్ట్ గా వచ్చిన రీడర్ ఏంటంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ రీడర్. దీన్ని QR కోడ్ అంటాం. QR కోడ్. ఈ QR కోడ్ కూడా సేమ్ ప్రాసెస్. బార్ కోడ్ ఎలాగో QR కోడ్ కూడా అలాగే. ఇప్పుడు ఆధార్ కార్డు మీద QR కోడ్ ఉంటుంది. కొన్ని గవర్నమెంట్ ID కార్డ్స్ మీద కూడా ఈ QR కోడ్ అనేది ఉంటుంది. ఈ QR కోడ్ ని రీడ్ చేయాలన్నా కూడా ఈ క్విక్ రెస్పాన్స్ కోడ్ రీడర్ కావాలి. అంటే దానిలో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని తీసుకోవాలి అంటే ఈ QR కోడ్ రీడర్ యూజ్ చేస్తాం. అంటే QR కోడ్ రీడర్ కూడా వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్ గా చెప్పుకుంటాం. ఇంతవరకు నా క్లాస్ అర్థమైంది కదండి. ఈ వీడియో మళ్ళీ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థంబ్ స్కానర్. థంబ్ స్కానర్ అంటే చూడండి, ఇక్కడ ఇది వరకు మనం వేలు ముద్ర వేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ వేలు ముద్రే థంబ్ స్కానర్ గా ఒక మిషన్ అనేది వచ్చింది. కాలేజెస్ లో, స్కూల్స్ లో, హాస్పిటల్స్ లో ఎంప్లాయీస్ కూడా ఈ థంబ్ స్కానర్ అనేది ఇచ్చేస్తున్నాం. అంటే ఎప్పుడు ఎన్ని గంటలకి లోపలికి ఎంటర్ అవుతున్నారు, వర్క్ చేసిన తర్వాత లేదా స్కూల్, కాలేజ్ అయిపోయిన తర్వాత ఎన్ని గంటలకి బయటకు వస్తున్నారు అనేది అటెండెన్స్ కాకుండా ఈ థంబ్ స్కానర్ అనేది ఇచ్చేస్తున్నాం అనమాట. మనం వెళ్ళి థంబ్ ప్రెస్ చేసిన వెంటనే మన యొక్క థంబ్ ప్రింట్ అది తీసుకుంటుంది. అంటే మన థంబ్ ప్రింట్ అది తీసుకుంటుంది కాబట్టి థంబ్ స్కానర్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ వన్ ఏంటంటే కెమెరా. ఈ కెమెరాతో మనం ఫొటోస్ తీస్తాం, వీడియోస్ తీస్తాం. అంటే బయట ఉన్న ఆ లొకేషన్ ని లేదా మనల్ని క్యాప్చర్ చేసి కెమెరా తీసుకుంటుంది. అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైస్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అవుట్పుట్ అంటే ఏంటో చూద్దాం. కంప్యూటర్ యూజర్ కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని అవుట్పుట్ అంటాం. ఆ యూజర్ కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏ డివైస్ ని యూజ్ చేసుకుని ఇస్తుందో కంప్యూటర్ మనకి, ఆ డివైస్ ని మనం అవుట్పుట్ డివైస్ అంటాం. అవుట్పుట్ డివైస్ లో మెయిన్ గా 4 పార్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే స్పీకర్స్, సెకండ్ వన్ వచ్చేసరికి మానిటర్స్, థర్డ్ వన్ వచ్చేసరికి ప్రింటర్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రొజెక్టర్స్. స్పీకర్స్ అంటే ఏంటో చూద్దాం. కంప్యూటర్ CPU కి కనెక్ట్ చేసి హెడ్ ఫోన్స్ గానీ, స్పీకర్స్ గానీ ఉంటాయి. కంప్యూటర్ లో మనం సాంగ్ గానీ, వీడియో గానీ ప్లే చేసిన వెంటనే ఆ హెడ్ ఫోన్స్ ద్వారా సౌండ్ బయటకు వస్తుంది, మనం వింటున్నాం, అంటే మనం యూజ్ చేసుకుంటున్నాం. అలాగే స్పీకర్స్ ద్వారా సౌండ్ బయటకు వస్తుంది, ఆ సౌండ్ మనం వింటున్నాం, అంటే యూజ్ చేసుకుంటున్నాం. స్పీకర్స్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది అవుట్పుట్ డివైస్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే మానిటర్స్. మానిటర్స్ లో మెయిన్ గా 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమో CRT, క్యాథోడ్ రే ట్యూబ్. సెకండ్ వన్ ఏమో LCD, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. దీనిలో ప్లాస్టిక్, లిక్విడ్, క్రిస్టల్ కాంబినేషన్ ఉంటుందమ్మా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి LED, లైట్ ఎమిటింగ్ డయోడ్. దీన్ని లైట్ ఎంబెడెడ్ డయోడ్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ ప్లాస్మా. ఇక్కడ మానిటర్ ని VDU అని కూడా అంటాం. దీనికి అబ్రివేషన్ ఏంటంటే విజువల్ డిస్ప్లే యూనిట్. ఈ అబ్రివేషన్స్ మొత్తం మీరు చదువుతూ ఉండండి.
ఇవి చాలా యూజ్ అమ్మా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గానీ మీరు చదువుకునే కోర్సెస్ లో గానీ అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక పాయింట్స్ లాగా కొన్ని ఒక చోట నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఎల్సిడి గురించి చూద్దాం, అలాగే ఎల్ఈడి గురించి, అలాగే సిఆర్టి, అలాగే ప్లాస్మా గురించి చూద్దాం. ఫస్ట్ వన్ సిఆర్టి, క్యాథోడ్ రే ట్యూబ్. అది ఎలా ఉంటుందంటే బ్లాక్ అండ్ వైట్ అండ్ కాంబినేషన్ అమ్మా ఇది. దీనిలో కొన్ని ఎలక్ట్రానిక్ గన్స్ అనేవి ఉంటాయి. దీని రేంజ్ ఎంత ఉంటుందంటే 0 నుంచి 255 వరకు ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, కలర్ ఉంటుంది. కలర్ అంటే ఏంటి ఇక్కడ ఆర్జీబీ. ఆర్జీబీ మీన్స్ రెడ్, గ్రీన్, బ్లూ. క్యాథోడ్ రే ట్యూబ్ ఉన్నటువంటి టీవీలు గాని కంప్యూటర్స్ గాని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇవి ఓల్డ్ జనరేషన్స్ వాళ్ళు యూజ్ చేశారు. ఆ స్క్రీన్ ఎలా ఉంటుందంటే 4 సైడ్స్ కార్నర్స్ లోపలికి వెళ్ళిపోయినట్టుగా, మధ్యలో భాగం ముందుకు వచ్చినట్టుగా, బ్యాక్ సైడ్ డోమ్ చాలా పొడవుగా, వెయిట్ ఎక్కువ ఉంటుంది. వీటినే మనం సిఆర్టీ మానిటర్స్ అంటాం. అవి ఇప్పుడు రేర్ గా దొరుకుతాయండి, ఎక్కడ దొరకవు, యూజ్ చేయటం లేదు. దీని తర్వాత వచ్చింది ఏంటంటే ఎల్సిడి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ప్లాస్టిక్ లిక్విడ్ క్రిస్టల్ కాంబినేషన్ తో ఉంటుంది. ఇది చాలా స్లిమ్ గా ఉంటుంది, ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా ఉంటుంది. ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ క్యారీ చేయాలంటే చాలా ఈజీ అమ్మా. ఇది స్లిమ్ గా ఉంటుంది, స్క్రీన్ చాలా సన్నగా ఉంటుంది అన్నమాట. ఒక పలక లాగా మనం గోడకి ఫిక్స్ చేసుకోవచ్చు, టేబుల్ మీద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్ ఆర్ లైట్ ఎంబెడెడ్ డయోడ్. ఎల్సిడి కన్నా ఎల్ఈడి కాస్ట్ ఎక్కువ, అలాగే క్వాలిటీ ఎక్కువ, క్లారిటీ ఎక్కువ. ఎల్ఈడి చాలా క్లారిటీగా ఉంటుంది. పెద్ద పెద్ద మీటింగ్స్ అరేంజ్ చేసినప్పుడు ఎల్ఈడి స్క్రీన్స్ పెద్ద పెద్దవి పెడతారనమాట. క్లారిటీ కోసం, ఎంత దూరం ఉన్నా సరే మనకి క్లారిటీగా కనిపించడం కోసం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లాస్మా. ప్లాస్మా టీవీ ఇది లాక్స్ లో ఉంటుంది. చిన్న ఒక మినీ సైజు హోమ్ థియేటర్ లాగా ఉంటుంది. ఒక చిన్న రూమ్ లో ఫిక్స్ చేస్తే అందరూ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రింటర్స్. ప్రింటర్స్ లో మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ఉంటాయి. ఇంపాక్ట్ ప్రింటర్, సెకండ్ వన్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. ఈ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ ని పేజ్ ప్రింటర్ అని కూడా అంటాం. ఇంపాక్ట్ ప్రింటర్స్ లో క్యారెక్టర్ ప్రింటర్ అని, లైన్ ప్రింటర్ అని, మళ్ళీ వాటిలో డాట్ మ్యాట్రిక్స్, డైజీవీలో డ్రమ్ ప్రింటర్స్ ఉంటాయి. అలాగే నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ లో లేజర్ ప్రింటర్ ఉంటుంది, ఇంక్జెట్ ప్రింటర్ కూడా ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ప్రింటర్ కూడా వన్ ఆఫ్ ది అవుట్పుట్ డివైజే. ఎందుకని చెప్పుకుంటాం అవుట్పుట్ డివైస్ గా? ప్రింటర్ ద్వారా పేపర్ ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన పేపర్ మనం యూజ్ చేసుకుంటున్నాం. అలాగే మానిటర్స్, స్క్రీన్స్ కూడా అవుట్పుట్ డివైస్ గా చెప్పుకుంటున్నాం. ఎందుకు? స్క్రీన్ మీద మనకి ఫొటోస్ కనిపిస్తాయి, వీడియోస్ కనిపిస్తాయి, వాటిని మనం యూజ్ చేసుకుంటాం, చూస్తున్నాం. కాబట్టి స్క్రీన్స్ ని, మానిటర్స్ ని కూడా మనం అవుట్పుట్ డివైస్ గా చెప్పుకుంటాం. ఇప్పుడు డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎలక్ట్రికల్ బిల్ ఇవ్వడానికి మనకి ఇంటి దగ్గరకు వస్తాడు కదా లైన్ మ్యాన్, ఆ బిల్లు టైప్ చేసి ఒక మిషన్ ద్వారా పేపర్ ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది. అలాంటి ప్రింటర్స్ ని డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అంటాం. నెక్స్ట్ మన వచ్చేసరికి డైజీ వీల్ ప్రింటర్. ఈ డైజీ వీల్ ప్రింటర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే డైజీ ఫ్లవర్ నుంచి వచ్చింది. దీనిలో ఆ చుట్టూ ఉన్న వాటిని స్పోక్స్ లాగా ఉంటాయి. వాటి మీద నంబర్స్, సింబల్స్, ఆల్ఫాబెట్స్ ఉంటాయి. మనకి నంబర్ ప్రెస్ చేసిన వెంటనే ఆ స్పోక్స్ లో ఒకటి వైట్ పేపర్ మీద ఇలా ప్రింట్ అవుతుంది. ప్రింట్ అవగానే పేపర్ ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది. ప్రింట్ అయిన పేపర్ మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి డైజీ వీల్ కూడా వన్ ఆఫ్ ది అవుట్పుట్ డివైస్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే డ్రమ్ ప్రింటర్. డ్రమ్ లాగా ఉంటుంది. ఈ డ్రమ్ లో మనకి ఆల్ఫాబెట్స్, నంబర్స్ స్టోర్ అవుతాయి. ఈ డ్రమ్ ప్రింటర్ కూడా మనం అవుట్పుట్ డివైస్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇంక్ జెట్ ప్రింటర్. నేమ్ లోనే ఉంది ఇంక్. ఇది కలర్ ప్రింట్ వస్తుంది, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ వస్తుంది. ఈ పేపర్ ప్రింట్ అయి బయటకు వస్తుంది కాబట్టి మనకి యూజ్ అవుతుంది. ఈ ప్రింటర్ ని కూడా అవుట్పుట్ డివైస్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ లేజర్ ప్రింటర్. ఈ లేజర్ ప్రింటర్ లో ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ మాత్రం వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రొజెక్టర్స్. ఈ ప్రొజెక్టర్ లో 2 టైప్స్ ఆఫ్ ప్రొజెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే పీకో ప్రొజెక్టర్. దీన్నే హ్యాండిల్డ్ ప్రొజెక్టర్ అని కూడా అంటాం. మొబైల్లో స్క్రీన్ చిన్నగా ఉంటుంది కాబట్టి దానిలో వీడియో, మూవీ చూడటం మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక పీకో ప్రొజెక్టర్ కనెక్ట్ చేస్తే మొబైల్ కి
పీకో ప్రొజెక్టర్ ద్వారా చిన్న సైజు స్క్రీన్ మీద ఆ మొబైల్లో ఉన్న ఫోటో, వీడియో, మూవీ చిన్న సైజు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అప్పుడు మనం పెద్దగా చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ప్రొజెక్టర్స్. ఈ ప్రొజెక్టర్స్ అనేవి పెద్ద పెద్ద మీటింగ్స్ లో కాన్వర్జేషన్ చెప్పేటప్పుడు, అలాగే సెమినార్ చెప్పేటప్పుడు, మూవీస్ లో మనం చూస్తూనే ఉంటాం, మూవీ థియేటర్స్ లో చూస్తూనే ఉంటాం. ఈ ప్రొజెక్టర్ అనేది యూజ్ చేస్తాం. ఈ ప్రొజెక్టర్ యూజ్ చేయడం వల్ల మనకి పెద్దగా కనిపిస్తుంది, స్క్రీన్ మీద ఇమేజెస్ కనిపిస్తా ఉంటాయి, వీడియోస్ కనిపిస్తా ఉంటాయి. సిపియు. సిపియు స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అసలు సిపియు అంటే ఏంటో చూద్దాం. ఈ సిపియు అనేది కంప్యూటర్ మొత్తంలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సిపియు లేకుండా సిస్టమ్ అనేది ఆన్ అవ్వదు, వర్క్ అవ్వదు. సిపియు అనేది యూజర్ కి కంప్యూటర్ సిస్టమ్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. మనకి బ్రెయిన్ అనేది ఎంత ఇంపార్టెంట్, కంప్యూటర్ కి సిపియు అనేది అంత ఇంపార్టెంట్. మనం ఏ డేటా అయినా స్టోర్ చేయాలి అంటే మన బ్రెయిన్ లో ఎలా అయితే స్టోర్ చేస్తామో, కంప్యూటర్ లో కూడా డేటా స్టోర్ చేయాలి అంటే సిపియులో స్టోర్ చేస్తాం. మన బ్రెయిన్ లో క్యాల్కులేషన్స్ ఎలా చేస్తామో అలాగే సిపియు లోపల కూడా క్యాల్కులేషన్ చేస్తూ ఉంటాం. మనకి బ్రెయిన్ లేకపోతే నో యూజ్. అలాగే కంప్యూటర్ మొత్తానికి సిపియు లేకపోతే నో యూజ్. అంత ఇంపార్టెంట్ అనమాట సిపియు అనేది. ఏ వర్క్ అయినా సరే, చిన్న వర్క్ అయినా పెద్ద వర్క్ అయినా, చిన్న క్యాల్కులేషన్ అయినా పెద్ద క్యాల్కులేషన్ అయినా మొత్తము జరిగేది సిపియు. సిపియు లోపల జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక అతన్ని క్వశ్చన్ వేశాడు, 7+3 ఎంత అని. అది వేరే అతను ఏం చేస్తాడంటే బ్రెయిన్ లో స్టోర్ చేసుకుని క్యాల్కులేషన్ చేసి 10 అని ఫిక్స్ అయిన తర్వాత ఆ ఆన్సర్ ని వేరే అతనికి చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, పండు అనే వ్యక్తి క్వశ్చన్ వేశాడు 7+3 ఎంత అని. మింటూ అనే వ్యక్తి 10 అనే ఆన్సర్ చెప్పాడు. ఈ 7+3 అని పండు అడగటాన్ని ఇన్పుట్ అంటే బంటి తన మైండ్ లో స్టోర్ చేసుకుని ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసి క్యాల్కులేషన్ చేసి ఫైనల్ రిజల్ట్ 10 అని చెప్పి మింటూ చెప్పడాన్ని అవుట్పుట్ అని, పండు అడగటాన్ని ఇన్పుట్ అని, ఇలా బ్రెయిన్ లో క్యాల్కులేషన్ చేసిన ఆ వర్క్ ని ప్రాసెస్ అని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఈ బ్రెయినే లేదనుకోండి, మధ్యలో ఇతను అడిగినా అతను చెప్పడానికి ఆన్సర్ ఉండదు. అంటే బ్రెయిన్ అనేది అంత ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే సిపియు కూడా మనకి అంత ఇంపార్టెంట్. సిపియు లోపల డేటా స్టోర్ చేసుకోవచ్చు. సిపియు లోపల డేటా అనేది క్యాల్కులేషన్ చేసుకుని ప్రాసెస్ జరిగి ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు సిపియు అనేది యూజ్ అవుతుంది. ఈ సిపియు అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు కంప్యూటర్ సిస్టమ్ చూసే ఉంటారు. ఆ సిస్టమ్ యొక్క పక్కనే సిపియు ఉంటుంది. ఆ సిపియుని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది లోపల పార్ట్స్ అనేవి. ఆ లోపల పార్ట్స్ మొత్తం కాకుండా మధ్యలో మీకు కనిపిస్తుంది కదా, ఇలా మౌస్ తో నేను చూపిస్తున్నాను చూడండి, మౌస్ పాయింటర్ తో ఈ పార్ట్ ని బయటికి తీయండి. దాన్నే మనం మదర్ బోర్డ్ అంటాం. కనిపిస్తుంది కదా ఇక్కడ, మౌస్ తో నేను చూపిస్తున్నాను మీకు స్క్రీన్ మీద. ఇదన్నమాట, ఇది మొత్తాన్ని మదర్ బోర్డ్ అంటాం. మదర్ బోర్డు పైన సిపియు ఉంటుంది. ఇక్కడ సిపియు అంటే సిపియు, దానికి ఇంకో పేరు ఏంటంటే ప్రాసెసర్ అని కూడా అనొచ్చు. సిపియు ఇంకో పేరు ఏంటండి, ప్రాసెసర్. ఇది ప్రాసెసర్ ఫ్యాన్. ఈ ప్రాసెసర్ ఫ్యాన్ కింద సిపియు ఉంటుంది. సిపియు అన్న ప్రాసెసర్ అన్న ఒకటే, సిపియు ఫ్యాన్ అన్నమాట. ఆ మదర్ బోర్డు పైన ప్రాసెసర్ ఫ్యాన్ తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ మౌస్ పాయింటర్ తో చూపిస్తున్నాం చూడండి. ఈ చిన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ పైకి లేపితే మనకు కావలసిన సిపియు అనేది కనిపిస్తుంది. సిపియులో నంబర్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి. ఇంటెల్ వాడదని, ఐబిఎం వాడదని, అలాగే ఓల్డ్ జనరేషన్స్ ఉంటాయి, పెంటిఎం అని, అలాగే దాని తర్వాత వచ్చిన కోర్ ప్రాసెసర్ అని, ఇలా లేటెస్ట్ i7 వచ్చింది, i9 వచ్చింది, ఇలా లేటెస్ట్ ప్రాసెసర్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఓల్డ్ ప్రాసెసర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ మనకి కంప్యూటర్ లో సిపియు ఎలా ఉంటుందో అలాగే జిపియు కూడా ఉంటుంది. జిపియు అబ్రివేషన్ ఏంటంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సిపియు జిపియు రెండింటిని కంబైన్ చేస్తే దాన్ని ఎస్ఓసి అంటాం, సిస్టమ్ ఆన్ చిప్. ఇది స్మార్ట్ మొబైల్స్ లో యూజ్ చేస్తాం. స్మార్ట్ మొబైల్స్ లో సిపియు ఉంటుంది, జిపియు ఉంటుంది. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఎస్ఓసి అంటాం మొబైల్లో. కానీ కంప్యూటర్ లో కొంతమంది దగ్గర సిపియు మాత్రం ఉంటుంది. జిపియు అంటే గ్రాఫికల్ కార్డ్ వేయించుకోవాలంటే ఎడిషనల్ గా మనం యాడ్ చేసుకోవాలి. కానీ మొబైల్ విషయంలో వచ్చేసరికి అలా కాదండి. సిపియు ఉంటుంది, జిపియు ఉంటుంది. ఈ రెండింటిని కలిపితే దాన్ని ఎస్ఓసి అని చెప్పాను కదా, ఎస్ఓసి ఉంటుంది అనమాట అక్కడ మొబైల్లో. సిస్టమ్ ఆన్ చిప్. సిపియులో మెయిన్ గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సియు, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏఎల్యు, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిజిస్టర్స్. ఫస్ట్ సియు చూద్దాం. సియు మీన్స్ కంట్రోల్ యూనిట్, అంటే డేటాని కంట్రోల్ చేస్తుంది. ఇన్పుట్ గా మనం ఇచ్చిన డేటా, ఇన్పుట్ అంటే కీబోర్డ్ ద్వారా ఇవ్వచ్చు, మౌస్ ద్వారా ఇవ్వచ్చు. ఇలా కీబోర్డు మౌస్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ ని ఫస్ట్ సిపియు లోపలికి వెళ్తుంది. సిపియు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సియు ఏం చేస్తుందంటే డేటాని కంట్రోల్ చేసి 1 by 1 డేటాని ఏఎల్యుకి పంపిస్తుంది. ఏఎల్యు మీనింగ్ ఏంటంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. ఈ అర్థమెటికల్ లాజికల్ యూనిట్ ఏం చేస్తుందంటే సియు నుంచి వచ్చిన డేటాని రిసీవ్ చేసుకుని అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ లాజికల్ ఆపరేషన్స్ కానీ మనం ఇచ్చిన ఇన్పుట్ లో ఉంటే అది క్యాల్కులేట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ రిజిస్టర్ కి వెళ్తుంది. ఒకవేళ సియు గుండా వచ్చిన డేటాలో అర్థమెటిక్ ఆపరేషన్ లాజికల్ ఆపరేషన్ లేదనుకోండి, లేకపోయినప్పటికీ ఏఎల్యు గుండా నెక్స్ట్ ప్రాసెస్ రిజిస్టర్ కి వెళ్తుంది. ఈ రిజిస్టర్ ఏం చేస్తుందంటే వచ్చిన డేటాను వచ్చినట్టుగా స్టోర్ చేస్తుంది. ఈ రిజిస్టర్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది, చాలా కాస్ట్ ఎక్కువ, చాలా స్పీడ్ ఉంటుంది అనమాట. ఈ రిజిస్టర్ లో ఉన్న డేటా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. మనం ఇచ్చిన ఇన్పుట్ సిపియులోకి వెళ్ళడానికి ముందుగా సిస్టమ్ లో ర్యామ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ర్యామ్ అనేది మనం ఇచ్చిన ఇన్పుట్ ను రిసీవ్ చేసుకుంటుంది. మనం ఇచ్చిన ఇన్పుట్ ని ఫస్ట్ సిస్టమ్ లో రిసీవ్ చేసుకునేది ఎవరంటే ర్యామ్. ర్యామ్ మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఈ ర్యామ్ అనేది రిసీవ్ చేసుకుని ర్యామ్ నుంచి సిపియులోకి వెళ్తుంది. నెక్స్ట్ సియు, ఏఎల్యు, రిజిస్టర్. రిజిస్టర్ కు వచ్చిన డేటా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అదే మనం అవుట్పుట్ గా చూస్తున్నాం అన్నమాట. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ లో ఉన్నటువంటి జనరేషన్స్ ఏమేమి ఉన్నాయి. మనం ఫస్ట్ కంప్యూటర్ లో ఉన్న జనరేషన్స్ తెలుసుకునే ముందు మొబైల్స్ లో ఉన్న జనరేషన్స్ గురించి తెలుసుకుందాం. మొబైల్స్ లో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, 3G, 4G, 5G అలా ఎలా ఉన్నాయో కంప్యూటర్ లో కూడా 5 జనరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ ఏంటో చూద్దాం. ఈ ఫస్ట్ జనరేషన్ వచ్చేసరికి 1948 లో డెవలప్ చేయడం జరిగింది. దీనికి యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ. ఈ వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ యూజ్ చేసి ఇన్పుట్ గానేమో పంచెడ్ కార్డుగా, అవుట్పుట్ గానేమో పేపర్ టేప్స్, దాన్ని ప్రింటింగ్ పేపర్స్ అని కూడా అంటాం. మెమరీ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ డ్రమ్స్ ని యూజ్ చేసేవాడు. ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి దీనిలో కీబోర్డ్ గాని, మౌస్ గాని, స్క్రీన్ గాని, సిపియు గాని ఏమీ ఉండవు. వాక్యూమ్ ట్యూబ్స్ ఎన్ని యూజ్ చేశారంటే దగ్గరగా 18,000 వాక్యూమ్ ట్యూబ్స్ పైనే యూజ్ చేశారు. ఫస్ట్ లో డెవలప్ చేసిన ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ఎలా ఉండేదంటే ఇలా ఉండేది. చాలా పెద్ద రూమ్ లో ఫిక్స్ చేసి ఉంటుంది. సైజ్ ఎక్కువ, కాస్ట్ ఎక్కువ, స్పీడ్ తక్కువ. ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కి క్యారీ చేయడం చాలా కష్టంగా ఉండేదన్నమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక కీబోర్డ్ లాగా ఉంది కదా, దాన్నే పంచిడ్ కార్డ్. నంబరు, సింబలు, ఆల్ఫాబెట్ ఏది కావాలంటే అది దాని మీద పంచ్ చేస్తూ ఉంటే పంచేటువంటి ఆ క్యారెక్టర్స్ పేపర్ ప్రింట్ ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. దాన్ని అవుట్పుట్. డేటా ఏమన్నా స్టోర్ చేయాలంటే ఇక్కడ హార్డ్ డిస్క్, మెమరీ కార్డ్ ఏమీ ఉండవు. మ్యాగ్నెటిక్ డ్రమ్స్ లోనే డేటా స్టోర్ అవుతూ ఉండేది. స్క్రీన్ కూడా ఏమి ఉండదు అనమాట. దీని తర్వాత
వచ్చిన నెక్స్ట్ డివైస్ ఏంటంటే, దాన్ని తెలుసుకునే ముందు ఇందాక వ్యాక్యూమ్ ట్యూబ్స్ అని చెప్పాను కదా, ఆ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. ఇలాంటి వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి 18,000 పైనే యూజ్ చేశారు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ కి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ జనరేషన్. ఇది 1954 లో డెవలప్ చేశారు. దీనికి యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే ట్రాన్సిస్టర్స్. అంటే ఇంతకు ముందు వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేశాం, దాని ప్లేస్ లో ఇప్పుడు ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తున్నాం. సేమ్ అక్కడ ఎలాగో ఇన్పుట్ పంచర్ కార్డు, అవుట్పుట్ ఏమో పేపర్ టేప్స్, మెమరీ ఏమో మ్యాగ్నెటిక్ డ్రమ్. సెకండ్ జనరేషన్ లో కూడా కీబోర్డు, మౌస్, స్క్రీన్, సిపియు ఇవేమీ లేవండి. సెకండ్ జనరేషన్ కంప్యూటర్ వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ తో పోల్చుకుంటే సైజు తగ్గింది, కాస్ట్ తగ్గింది, స్పీడు కొంచెం పెరిగింది. ఒక రూమ్ నుంచి వేరొక రూమ్ కి షిఫ్ట్ చేయడం కూడా కొంచెం ఈజీ అన్నమాట ఫస్ట్ జనరేషన్ తో పోల్చుకుంటే. ఈ ట్రాన్సిస్టర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇవన్నమాట, వీటిని ట్రాన్సిస్టర్స్ అంటాం. నెక్స్ట్ ఏమో థర్డ్ జనరేషన్. ఈ థర్డ్ జనరేషన్ వచ్చేసరికి 1965 లో డెవలప్ చేశారు. దీనికి యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. దీన్నే ఐసీస్ అని కూడా అంటాం. టేప్ రికార్డులో, టీవీలో, డివిడి ప్లేయర్, సిడి ప్లేయర్ లో మీరు చూస్తే ఒకసారి వాటిల్లో ఐసీస్ ఉంటాయి. ఐసీలు పోయినాయి అంటారు కదా, ఆ ఐసీల్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కీబోర్డు, మౌస్, స్క్రీన్, సిపియు ఈ నాలుగిటిని థర్డ్ జనరేషన్ లో ఇంట్రొడ్యూస్ చేశారు. మీకు క్వశ్చన్ కూడా అడుగుతారు, ఏ జనరేషన్ లో కీబోర్డు, మౌస్, స్క్రీన్, సిపియు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే థర్డ్ జనరేషన్ లో ఇంట్రొడ్యూస్ చేశారు అని చెప్పాలి. దీనికి యూజ్ చేసిన టెక్నాలజీ ట్రాన్సిస్టర్స్ ప్లేస్ లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి ఎలా ఉంటాయంటే చిన్నగా ఉంటాయండి. అప్పుడు యూజ్ చేసిన కంప్యూటర్, థర్డ్ జనరేషన్ కంప్యూటర్ ఎలా ఉంటుంది, దీన్ని సిఆర్టీ మానిటర్ అంటాం. సిఆర్టీ గురించి లాస్ట్ వీడియోలో మీకు చెప్పుకున్నాను, ఆల్రెడీ చెప్పాను. సిఆర్టీ, ఎల్సిడి, ఎల్ఈడి వీటి గురించి చెప్పాను. నా లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి. ఈ 4 సైడ్ స్క్రీన్ చూడండి ఒకసారి. 4 సైడ్ కార్నర్స్ లోపలికి వెళ్ళిపోయినట్టుగా, మధ్యలో భాగం ముందుకు వచ్చినట్టుగా, బ్యాక్ సైడ్ చాలా డోమ్, చాలా వెయిట్ గా ఉంటుంది. దీన్ని థర్డ్ జనరేషన్ కంప్యూటర్ అంటాం. అలాగే మీకు చెప్పుకున్నటువంటి ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మైక్రోచిప్స్ ఇలా ఉంటుందండి. ఈ థర్డ్ జనరేషన్ లో ఈ మైక్రోచిప్ లాంటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని యూజ్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్. ఈ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చేసరికి 1975 లో డెవలప్ చేశారు. దీనికి యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే మైక్రో ప్రాసెసర్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి డెస్క్ టాప్, ల్యాప్టాప్, పామ్ టాప్. అంటే ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్ సిస్టమ్స్ మొత్తము కూడా ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ కిందకు వస్తాయి. స్కూల్లో, కాలేజీలో, ఇన్స్టిట్యూషన్స్ లో, ఇంటర్నెట్ సెంటర్స్ లో, ఇంట్లో, ఆఫీసులో, అలాగే బిజినెస్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ డిపార్ట్మెంట్, మూవీ థియేటర్స్, షాపింగ్ మాల్స్, కాల్ సెంటర్స్, ఇటన్ని చోట్ల ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ యూజ్ చేస్తున్నాం. ఆ మైక్రో ప్రాసెసర్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయని, వీటిని మైక్రో ప్రాసెసర్స్ అంటాం. దీన్ని తెలుసు కదా, అందరికీ తెలిసి డెస్క్ టాప్ అంటాం. డెస్క్ టాప్ అంటే ఏంటంటే డెస్క్ మీద ప్లేస్ చేసి యూజ్ చేసే సిస్టమ్స్ డెస్క్ టాప్. ల్యాప్టాప్ అంటే ఏంటంటే ల్యాప్ అంటే ఒడిలో పెట్టుకుని ఆపరేట్ చేసే సిస్టమ్స్ ని ల్యాప్టాప్ అంటాం. నెక్స్ట్ పామ్ టాప్. పామ్ అంటే అరచేతిలో పెట్టుకుని ఆపరేట్ చేసే సిస్టమ్స్ ని పామ్ టాప్స్ అంటాం. ఈ మూడింటిని మనం దేని కిందకు వస్తాయి, ఫోర్త్ జనరేషన్ కిందకు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్. ఈ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి 1980s నుంచి ఇప్పటి వరకు తయారు చేస్తూనే ఉన్నారు. కంప్లీట్ అయితే ఇంకా అవ్వలేదు. ఫస్ట్ వన్ జపాన్ వాళ్ళు తయారు చేశారు. దీనికి యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే మైక్రో ప్రాసెసర్స్ ప్లేస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేసి ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ ని తయారు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి రోబోట్స్ అంటే అందరికీ తెలుసు కదండి. ఈ రోబోట్సే ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్. ఇంతవరకు అర్థమైంది కదండి. మెమొరీ మెజర్మెంట్స్. మెమొరీ యొక్క మెజర్మెంట్స్ తెలుసుకునే ముందు మన రియల్ లైఫ్ లో ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్ కి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. గ్రేప్స్ ని కేజీస్ లో మెజర్ చేస్తాం.
రైస్ ని కేజీస్ లో మెజర్ చేస్తాం. అలాగే వాటర్ ని లీటర్స్ లో మెజర్ చేస్తాం. ఆయిల్ ని లీటర్స్ లో అండ్ కేజీస్ లో మెజర్ చేస్తాం. మనకి తెలిసిన లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎలా ఉందో కంప్యూటర్ కి తెలిసిన లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్ అలా ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి యూజర్ కి అంటే మనకి మాత్రమే తెలుసు. బైనరీ లాంగ్వేజ్ వచ్చేసరికి సిస్టమ్ కి కంప్యూటర్ సిస్టమ్ కి మాత్రమే తెలుసు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఆల్ఫాబెట్స్ ఉన్నట్లే బైనరీ లాంగ్వేజ్ లో బైనరీ కోడ్స్ ఉన్నాయి. ఆల్ఫాబెట్స్ అంటే ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్ లో 26 లెటర్స్ ఉంటాయి A to Z. అలాగే బైనరీ లాంగ్వేజ్ లో బైనరీ కోడ్స్ రెండే ఉంటాయి, దట్ ఈస్ జీరోస్ అండ్ వన్స్. వీటిని బేస్ చేసుకుని మెమొరీని మెజర్ చేస్తాం. రియల్ లైఫ్ లో ఇంకొన్ని మెజర్మెంట్స్ చూద్దాం. ఒక ఎకరం ఈక్వల్ టు 100 సెంట్స్. ఒక సెంట్ అంటే 48 గజాలు. ఒక గజం అంటే 3 ఫీట్స్. 1 ఫీట్ అంటే 12 ఇంచెస్. 1 ఇంచెస్ అంటే 2.5 సెంటీమీటర్స్. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. 1 లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్. 1 కేజీ ఈక్వల్ టు 1000 మిల్లీగ్రామ్స్. ఈ మెజర్మెంట్స్ అనేవి మనకి రియల్ లైఫ్ లో వస్తూ ఉంటాయి. వీటిని ఎలా మెజర్ చేశామో సేమ్ మెమొరీని కూడా కంప్యూటర్ లో ఉన్నటువంటి మెమొరీని కూడా మెజర్ చేస్తాం. ఆ మెజర్మెంట్ ఎలా చేస్తామో చూద్దాం. బైనరీ లాంగ్వేజ్ కంప్యూటర్ సిస్టమ్ కి మాత్రమే తెలుసు అని చెప్పాను కదా. ఆ బైనరీ లాంగ్వేజ్ లో బైనరీ కోడ్స్ ఉంటాయని చెప్పాను. అవి జీరోస్ అని వన్ చెప్పాను కదా. జీరోస్ వన్స్ నుంచి మనం కంప్యూటర్ యొక్క మెమొరీని మెజర్ చేస్తాం. ఫస్ట్ వన్ 0,1. దాన్ని మనం 1 బిట్ అంటాం. అలాంటి బిట్స్ 4 బిట్స్ కలిపితే 1 నిబుల్ అంటాం. 8 బిట్స్ అన్నా 2 నిబుల్స్ అన్నా ఒకటే, దాన్ని మనం 1 బైట్ అంటాం. అలాంటి బైట్స్ 1024 బైట్స్ కలిపితే 1 కిలోబైట్ అవుతుంది. దాన్నే 1 KB అంటాం. మన మొబైల్లో కానీ కంప్యూటర్ లో కానీ ఫొటోస్ ని అబ్జర్వ్ చేస్తే ఫొటోస్ యొక్క మెమరీ సైజు కేబీస్ లో స్టోర్ అవుతుంది. ఫోటో క్వాలిటీ పెరిగే కొద్దీ మెమరీ సైజు పెరుగుతూ ఉంటుంది. అలాగే మనం టైప్ చేసే టెక్స్ట్ డాక్యుమెంట్ కూడా కేబీస్ లో స్టోర్ అవుతుంది. ఒకవేళ టెక్స్ట్ డాక్యుమెంట్ మెమరీ సైజు పెరిగే క్వాలిటీ పెరిగే కొద్దీ సైజు పెరిగే కొద్దీ ఇక్కడ మెమరీ సైజు కూడా పెరుగుతుంది. 1024 కిలోబైట్స్ ఈక్వల్ టు 1 మెగాబైట్. దాన్నే మనం 1 MB అంటాం. ఈ MB అంటే ఏంటంటే మనం ఆడియో సాంగ్స్ ని వీడియో సాంగ్స్ ని మూవీస్ ని అబ్జర్వ్ చేస్తే అవి ఎంబీస్ లో డేటా స్టోర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియో సాంగ్ 4 MB 5 MB అలా స్టోర్ అవుతుంది. వీడియో సాంగ్ 20 MB 25 MB అలా స్టోర్ అవుతుంది. ఒక మూవీ 500 MB ప్లస్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ మెమొరీ సైజ్ పెరుగుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే పిక్చర్ యొక్క క్వాలిటీ, వీడియో యొక్క క్వాలిటీ పెరుగుతూ ఉంది అని అర్థం అనమాట. సిడీని మనం చూస్తే ఆ సిడి యొక్క కెపాసిటీ 700 MB దాని మీద రాసి ఉంటుంది. సిడి మీన్స్ కాంపాక్ట్ డిస్క్. 700 MB అని రాసి ఉంటుంది సిడి మీద. అంటే ఒక సిడి యొక్క మెమొరీ కెపాసిటీ 700 MB. నెక్స్ట్ అలాంటి 10 MBs 1024 MBs కలిపితే 1 జిగాబైట్. దాన్నే గిగాబైట్ అని కూడా అనొచ్చు. 1 GB అంటాం అనమాట. మన ఫోన్ లో మెమరీ కార్డ్ ను అబ్జర్వ్ చేస్తే 1 GB, దానికి డబల్ 2 GB, దానికి డబల్ 4, 8, 16, 32, 64, 128, 256, 512, నెక్స్ట్ 1024. 1024 GB కలిపితే 1 TB అంటాం. దట్ మీన్స్ టెరాబైట్. ఇక్కడ మీరు డివిడిని అబ్జర్వ్ చేస్తే డివిడి మీన్స్ డిజిటల్ వర్సటైల్ డిస్క్. డిజిటల్ వర్సటైల్ డిస్క్. ఈ డివిడి యొక్క కెపాసిటీ 4.7 GB. అంటే మీనింగ్ ఏంటంటే 4 GB ప్లస్ 700 MB. అంటే సిడి కన్నా డివిడి మెమరీ కెపాసిటీ ఎంత ఎక్కువ ఉన్నట్లు 4 GB ఎక్స్ట్రా ఉంటుంది. సిడిలో 700 MB మాత్రమే డేటా స్టోర్ అవుతుంది. కానీ డివిడిలో వచ్చేసరికి 700 MB తో పాటుగా 4 GB డేటా ఎక్స్ట్రా స్టోర్ అవుతుంది. అంటే ఒక సిడిలో ఒక మూవీ స్టోర్ అయిందనుకో, డివిడిలో వచ్చేసరికి 4, 5, 6 మూవీస్ స్టోర్ అవుతాయి. ఒక డివిడిలో ఒకే మూవీ స్టోర్ అయింది అంటే 4.7 GB మెమొరీ ఆ ఒక్క మూవీనే
ఆక్యుపై చేసినట్టు, అంటే ఆ మూవీ యొక్క క్వాలిటీ ఎక్కువ ఉన్నట్టు, అందుకే ఎక్కువ సైజు ఆక్యుపై చేసింది. ఒకవేళ ఒక డివిడిలో 6 మూవీస్ స్టోర్ చేసామనుకోండి, అప్పుడు 4.7 GB మెమొరీ కెపాసిటీని 6 మూవీస్ పార్టీషన్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు ఒక్కొక్క మూవీ తక్కువ మెమొరీ సైజ్ ని ఆక్యుపై చేస్తుంది, అందుకే ఒక్కొక్క మూవీ చాలా తక్కువ క్వాలిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 1024 TB కలిపితే 1 PB అంటాం, దాన్ని PB అని కూడా అనొచ్చు. అంటే స్టూడెంట్స్ 1 TB వరకు మాత్రం యూజ్ చేస్తాం, అంతకన్నా చాలా ఎక్కువ మెమొరీని అంతగా మనం యూజ్ చేయం అనమాట. ఇలాంటివి బ్యాంక్స్ లో, రైల్వేస్ డిపార్ట్మెంట్స్ లో యూజ్ చేస్తాం. 1024 అంటే 1024 PB ఈక్వల్ టు 1 EB అంటాం, దీన్ని EB అని కూడా అనొచ్చు. 1024 EB ఈక్వల్ టు 1 JB అంటాం. 1024 JB ఈక్వల్ టు 1 UB. 1024 UB ఈక్వల్ టు 1 బ్రాంటో, దాన్నే బ్రాంటో బైట్, దాన్ని BB అని కూడా అనొచ్చు. లాస్ట్ వన్ 1024 బ్రాంటో బైట్ ఈక్వల్ టు 1 జియోబైట్. ఈ జియోబైట్ అనేది లాస్ట్ వన్, ఇక ఇంతకన్నా ఎక్కువ మెమొరీ అనేది లేదు. మీరు రోబో మూవీ చూసినట్లయితే దానిలో స్పీడ్ 1 THz, మెమొరీ 1 GB అని చెప్తాడు. అంటే ఏంటంటే స్పీడ్నేమో హెడ్స్ లో కొలుస్తారు, మెమొరీనేమో బైట్స్ లో కొలుస్తారు. అది ఎంత మెమొరీ అని చెప్తాడు? 1 GB. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1024 EB ఈక్వల్ టు 1 GB. అంటే 1024 EB యొక్క మెమొరీ ఇక్కడ రోబో మూవీలో యూజ్ చేస్తాం అనమాట. అంటే అంత కోడింగ్, అంత మెమొరీ ఆక్యుపై చేస్తుంది, అంత కోడింగ్ అనమాట. ప్రైమరీ మెమొరీలో ఉన్నటువంటి ర్యామ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ప్రైమరీ మెమొరీ యూనిట్ ని మనం టెంపరరీ మెమొరీ యూనిట్ అని కూడా అంటాం. ఎందుకంటే మనం డేటాని టైప్ చేసినప్పుడు పవర్ పోయినా లేదా సిస్టమ్ ఆఫ్ అయినా సరే, మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత, సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత మనం టైప్ చేసిన డేటా అనేది ఉండదు. ఎందుకంటే ఆ టైప్ చేసిన డేటా మనం సేవ్ చేయలేదు కాబట్టి, ఆ డేటా టైప్ చేసిన డేటా సేవ్ చేయకపోతే పవర్ పోయేంత వరకు, సిస్టమ్ ఆన్ లో ఉన్నంత వరకు మాత్రం ఆ డేటా ఉంటుంది. వన్స్ ఒక్కసారి పవర్ పోయినా, సిస్టమ్ ఆఫ్ అయినా ఏమవుతుందంటే ఆ టైప్ చేసిన డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది. అంటే అది డేటా అనేది టెంపరీగా మాత్రమే స్టోర్ అవుతుంది. అలా టెంపరీగా స్టోర్ అవుతుంది కాబట్టి ఈ డేటా మొత్తము కూడా ఏ యూనిట్ కిందకు వస్తుంది అంటే ప్రైమరీ మెమొరీ యూనిట్ కిందకు వస్తుంది. దాన్నే మనం టెంపరరీ మెమొరీ యూనిట్ కూడా అంటాం. దానిలో ఈరోజు ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే ర్యామ్ ఈజ్ వన్ ఆఫ్ ది టెంపరరీ మెమొరీ యూనిట్. ర్యామ్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఆ ర్యామ్ అనేది ఎలా ఉంటుందో స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను చూడండి, ఇమేజ్ అలా ఉంటుంది అనమాట. దాన్నే మనం ర్యామ్ అంటాం. ర్యామ్ అనేది CPU లోపల మదర్ బోర్డు పైన అలా ఇన్సర్ట్ చేస్తాం. మనం రెండు పక్కల ఇలా పట్టుకుని ర్యామ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం మదర్ బోర్డు పైన. ఈ ర్యామ్ కి 4 నేమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటో చూద్దాం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని ఎందుకు వచ్చిందంటే, మనం ఇన్పుట్ ద్వారా ఇచ్చిన డేటా, అంటే కీబోర్డ్ ద్వారా అవ్వచ్చు, మౌస్ ద్వారా అవ్వచ్చు. ఈ కీబోర్డ్ ద్వారా, మౌస్ ద్వారా ఇచ్చిన డేటా సిస్టమ్ లో ఫస్ట్ ర్యామ్ లో ఎలా స్టోర్ అవుతుందంటే సీక్వెన్స్ ఆర్డర్ లో స్టోర్ అవ్వకుండా ర్యాండమ్ గా స్టోర్ అవుతుంది. సీక్వెన్స్ ఆర్డర్ అంటే ఏంటి? 1 by 1 స్టోర్ అవటం. కానీ ఇన్పుట్ ద్వారా ఇచ్చిన డేటా ఫస్ట్ సిస్టమ్ లో ర్యామ్ లోకి వెళ్తుంది కదా, ఆ ర్యామ్ లోకి వెళ్ళిన డేటా సీక్వెన్స్ ఆర్డర్ లో స్టోర్ అవ్వకుండా ర్యాండమ్ గా అక్కడక్కడ స్టోర్ అవుతుంది. అందుకే ఈ ర్యామ్ ని ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటాం. సెకండ్ వన్ మెయిన్ మెమొరీ. ర్యామ్ ని మెయిన్ మెమొరీ అని ఎందుకు అన్నామంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతారు, మెయిన్ మెమొరీకి ఎగ్జాంపుల్ చెప్పమంటే మనం ర్యామ్ అని చెప్పాలి. ర్యామ్ ని మెయిన్ మెమొరీ అని ఎందుకు చెప్తామంటే, ఇన్పుట్ ద్వారా ఇచ్చిన డేటా ఫస్ట్ సిస్టమ్ లో రిసీవ్ చేసుకునేది ఎవరంటే ర్యామ్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ ర్యామ్ నుంచి ఎక్కడికి వెళుతుంది? CPU లోకి వెళ్తుంది. అక్కడ నుంచి ALU, CU రిజిస్టర్స్, అక్కడ నుంచి
స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఇన్పుట్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ సిస్టమ్ లో రిసీవ్ చేసుకునేది ర్యామ్. అంటే దాన్నే రైట్ అంటాం. అంటే మనం కీబోర్డ్ ద్వారా డేటాని టైప్ చేస్తాం కదా, దాన్ని రైట్ అంటాం. రైట్ చేసిన తర్వాత ఆ డేటాని ర్యామ్ తీసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేలా చేస్తుంది. అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వటానికి కూడా కారణం ఎవరు? ర్యామ్. అంటే ఇన్పుట్ ఇవ్వాలన్నా ర్యామ్ కావాలి, అవుట్పుట్ మీద స్క్రీన్ మీద అవుట్పుట్ డిస్ప్లే చేయాలి అన్నా ర్యామ్ కావాలి. అందుకే ర్యామ్ ని మెయిన్ మెమొరీ అంటాం. ఇన్పుట్ ఇవ్వాలన్నా ర్యామ్ కావాలి, అవుట్పుట్ డిస్ప్లే చేయాలి అన్నా ర్యామ్ కావాలి. నెక్స్ట్ ర్యామ్ ని వోల్టైల్ మెమొరీ అని కూడా అంటాం. వోల్టైల్ మెమొరీ అంటే ఏంటంటే, గజని మూవీ చూసే ఉంటారు. ఆ మూవీలో సూర్య ప్రతి 15 నిమిషాలకు ఒకసారి డేటాని మర్చిపోతూ ఉంటాడు. మళ్ళీ డేటాని రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా సిస్టమ్ ఆన్ లో ఉన్నంతసేపు, పవర్ ఆన్ లో ఉన్నంతసేపు మాత్రమే ర్యామ్ లో డేటా ఉంటుంది. ఒక్కసారి పవర్ పోయినా, సిస్టమ్ ఆఫ్ అయినా ర్యామ్ లో డేటా ఏమీ ఉండదు. మళ్ళీ సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత, మళ్ళీ డేటా టైప్ చేసిన తర్వాత ఆ టైప్ చేసిన డేటా మాత్రమే ర్యామ్ లో స్టోర్ అవుతుంది. మళ్ళీ సిస్టమ్ ఆఫ్ చేస్తే మళ్ళీ ఆ డేటా పోతుంది. అంటే మనం సిస్టమ్ ఆఫ్ చేసిన ప్రతిసారి డేటా అనేది రిఫ్రెష్ అవుతుంది. ఆ సిస్టమ్ ఆన్ లో ఉన్నంతసేపే ఈ ర్యామ్ లో డేటా ఉంటుంది. అందుకే ర్యామ్ ని వోల్టైల్ మెమొరీ అంటాం. నెక్స్ట్ వన్, ర్యామ్ ని రీడ్ అండ్ రైట్ మెమొరీ అంటాం. ఇంతకు ముందు మీకు మెయిన్ మెమొరీ చెప్పేటప్పుడు చెప్పాను. రీడ్ అండ్ రైట్ అంటే ఏంటో. కీబోర్డ్ ద్వారా టైప్ చేసిన డేటా సిస్టమ్ లో రిసీవ్ చేసుకునేది ర్యామ్. ఆ కీబోర్డ్ లో టైప్ చేయడాన్ని రైట్ అంటాం. టైప్ చేసిన తర్వాత అది ర్యామ్ తీసుకుని రిజిస్టర్స్ ద్వారా స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేలా చేస్తుంది. అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయిన తర్వాత ఆ స్క్రీన్ మీద ఉన్న డేటాని మనం ఏం చేస్తున్నాం? చదువుతున్నాం. దాన్ని రీడ్ అంటాం. అంటే రైట్ చేయడానికి ర్యామ్ కావాలి, రీడ్ చేయడానికి ర్యామ్ కావాలి. అందుకే ర్యామ్ ని మనం రీడ్ అండ్ రైట్ మెమొరీ అంటాం. అర్థమైంది కదండి? నెక్స్ట్, ర్యామ్స్ లో నంబర్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ DDR, నెక్స్ట్ DDR2, నెక్స్ట్ DDR3, నెక్స్ట్ DDR4. పక్కన ఆ DDRs అనేవి ఎలా ఉంటాయో పక్కన చూపించాను. ఇంతకీ DDR అంటే ఏంటంటే డబల్ డేటా రేట్. డబల్ డేటా రేట్. ఈ DDR కి, DDR2 కి, 3 కి, 4 కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే ట్రాన్స్ఫర్ స్పీడ్ లో గాని, పవర్ కన్సంప్షన్ లో గాని ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ DDR లో డేటా స్పీడ్ అనేది, ట్రాన్స్ఫర్ అయ్యే స్పీడ్ అనేది తక్కువ ఉందనుకోండి, పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే చాలా పవర్ కాలుతుంది అనమాట. దాని తర్వాత వచ్చిన వర్షన్ DDR2 లో DDR తో పోల్చుకుంటే ట్రాన్స్ఫర్ స్పీడ్ కొంచెం పెరుగుతుంది, పవర్ కన్సంప్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. అలాగే DDR3 లో ఇంకొంచెం స్పీడ్ పెరుగుతుంది, పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది. ఇక లేటెస్ట్ వర్షన్ DDR4 వచ్చేసరికి ఈ ఇంతకు ముందు వచ్చిన 3 వర్షన్స్ కన్నా ఈ DDR4 అనేది ట్రాన్స్ఫర్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. అలాగే పవర్ కూడా చాలా తక్కువగా అవుతుంది అనమాట. అది వర్షన్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్, ర్యామ్స్ లో మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ ర్యామ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి SRAM, దాన్నే స్టాటిక్ ర్యామ్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసరికి DRAM, దాన్ని మనం డైనమిక్ ర్యామ్ అంటాం. ఈ స్టాటిక్ ర్యామ్ కి, డైనమిక్ ర్యామ్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. మనం ఏ ర్యామ్ అయినా వేసుకోవచ్చు మన సిస్టమ్ లో, CPU లో, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ SRAM కి, DRAM కి డిఫరెన్సెస్ మీకు తెలిసిన తర్వాత అప్పుడు మీరు ఏ ర్యామ్ అనేది మన CPU లో, మనం కొనబోయే కంప్యూటర్ లో వేసుకోవాలో మీరే ఆలోచించుకోండి. ఫస్ట్ SRAM చూద్దాం. SRAM వచ్చేసరికి స్పీడ్, అంటే ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. కానీ DRAM వచ్చేసరికి ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అలాగే SRAM అనేది సైజు చాలా తక్కువ సైజు ఉంటుంది అనమాట. అలాగే DRAM వచ్చేసరికి చాలా ఎక్కువ సైజు ఉంటుంది. కాస్ట్ వచ్చేసరికి SRAM చాలా ఎక్కువ రేటు. ఎందుకని? ఇది స్పీడ్ గా పనిచేస్తుంది కాబట్టి చాలా ఎక్కువ రేటు ఉంటుంది. అదే DRAM వచ్చేసరికి చాలా తక్కువ రేటు ఉంటుంది అనమాట, చీప్ అనమాట DRAM వచ్చేసరికి. నెక్స్ట్, ఈ SRAM అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే క్యాష్ మెమొరీలో యూజ్ చేస్తాం. ఇంతకీ క్యాష్ మెమొరీ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు.
DRAM వచ్చేసరికి మెయిన్ మెమరీలో స్టోర్ అవుతుంది. మెయిన్ మెమరీ అంటే ఏంటి, ఇందుకే చెప్పాను ర్యామ్ అని. ఆ ర్యామ్ నే మెయిన్ మెమరీ అని చెప్పాను. నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ వచ్చేసరికి SRAM కి చాలా తక్కువ పవర్ కాలుతుంది, కానీ DRAM కి వచ్చేసరికి చాలా ఎక్కువ పవర్ కాలుతుంది. ఇది అనమాట వేరియేషన్స్. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, SRAM అనేది బెస్టా, DRAM అనేది బెస్టా అనేది. సెకండరీ మెమొరీ, దీనిలో ఉన్నటువంటి రోమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సెకండరీ మెమొరీ యూనిట్ ని పర్మనెంట్ మెమొరీ యూనిట్ అని కూడా అంటాం. ఎందుకంటే మనం టైప్ చేసిన డేటాని సేవ్ చేస్తే పర్మనెంట్ గా సిస్టమ్ లో అది అలాగే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా సిస్టమ్ లో అలాగే స్టోర్ అయిపోతుంది. మనం డిలీట్ చేస్తేనే డిలీట్ అవుతుంది. మనం డిలీట్ చేయకపోతే ఆ డేటా పర్మనెంట్ గా అలాగే ఉంటుంది. అందుకే సెకండరీ మెమొరీ యూనిట్ ని పర్మనెంట్ మెమొరీ యూనిట్ అని కూడా అంటాం. ఈ సెకండరీ మెమొరీ యూనిట్ లో ఉన్నటువంటి రోమ్ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం, ఈ వీడియోలో తెలుసుకుందాం. రోమ్ మీన్స్ రీడ్ ఓన్లీ మెమొరీ. రోమ్ అనేది ఇలా ఉంటుంది. స్క్రీన్ మీద ఫోటో కనిపిస్తుంది కదండి, రోమ్ అనేది అలా ఉంటుంది. మదర్ బోర్డు పైన ఉంటుంది రోమ్ అనేది. రోమ్ కి 4 నేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే రీడ్ ఓన్లీ మెమొరీ, అంటే ఈ రోమ్ అనేది రీడ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేమ్ ఏంటంటే బూట్ స్ట్రాప్ లోడర్ ప్రోగ్రామ్. బూట్ స్ట్రాప్ అంటే ఏంటంటే మనం సిస్టమ్ ఆన్ చేసేటప్పుడు లేదా మొబైల్ ఆన్ చేసేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుంది, అది కాసేపు లోడ్ అవుతూ ఉంటుంది. ఆ లోడ్ అయ్యే ప్రాసెస్ ని బూటింగ్ అంటాం. ఆ లోడ్ అవటాన్ని బూటింగ్ అంటాం. లోడ్ అయిన తర్వాత 1 మినిట్ ఆగిన తర్వాత అప్పుడు మొబైల్ అయినా కంప్యూటర్ అయినా ఆన్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ రోమ్ లో ఉన్న ప్రోగ్రామ్ కరెక్టా కాదా చెక్ చేసి కరెక్ట్ అని అనుకుంటే అప్పుడు కంప్లీట్ గా లోడ్ అయ్యి ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని రీడ్ చేసి అప్పుడు కంప్యూటర్ అనేది మొబైల్ ఫోన్ అనేది ఆన్ అవుతుంది. ఒకవేళ రోమ్ లో ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే, సాఫ్ట్వేర్ ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే అది అలా లోడ్ అవుతూనే ఉంటుందే గానీ ఆన్ అవ్వదు. అప్పుడు మనం ఓఎస్ అనేది మార్చుకోవాలి. దాన్నే మనం ఇక్కడ బూట్ స్ట్రాప్ లోడర్ ప్రోగ్రామ్. అలా కంప్యూటర్ ఆన్ అవ్వాలి అంటే మనకు రోమ్ అనేది కావాలి. ఈ రోమ్ లో ఉన్న ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ గా పనిచేస్తేనే సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ గా ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనం వర్క్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే రోమ్ ని మనం నాన్ వోల్టైల్ మెమొరీ అంటాం. నాన్ వోల్టైల్ అంటే ఏంటంటే మనం డేటాని టైప్ చేసిన తర్వాత సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత డేటా ఎన్ని ఇయర్స్ అయినా కంప్యూటర్ లో లేదా ఫోన్ లో అలాగే ఉంటుంది. మనం డిలీట్ చేస్తేనే డిలీట్ అవుతుంది, లేకపోతే డేటా పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది. అలా పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది కాబట్టి దాన్ని నాన్ వోల్టైల్ మెమొరీ అంటాం. రోమ్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది నాన్ వోల్టైల్ మెమొరీ. వోల్టైల్ మెమొరీకి ఎగ్జాంపుల్ చెప్పమంటే ర్యామ్ అని చెప్పాలి. నాన్ వోల్టైల్ మెమొరీకి ఎగ్జాంపుల్ చెప్పమంటే రోమ్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ మెమొరీ. మనం మొబైల్ కొనేటప్పుడు షాప్ కి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ అడిగేది ఏంటంటే కెమెరా యొక్క కెపాసిటీ ఎంత, ర్యామ్ ఎంత, రోమ్ ఎంత అని అడుగుతాం. ర్యామ్ అంటే ఏంటి, ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూస్తే మీకు ర్యామ్ గురించి అర్థమవుతుంది. రోమ్ అనేది ఎంత అని అడుగుతాం. ఈ రోమ్ నే మనం ఇంటర్నల్ మెమొరీ అని కూడా అంటాం. రోము మినిమం 16 GB నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అయితే ప్రతి దానికి 3264, 3264, కొన్ని మొబైల్స్ ఎక్కువ రేటు పెట్టే కొద్దీ 128 GB కూడా ఉంటుందన్నమాట. అంటే రోమ్ కెపాసిటీ ఎంత ఎక్కువ ఉంటే ఇంటర్నల్ మెమొరీ కెపాసిటీ మనకు అంత వస్తుంది ఫోన్ లో. అప్పుడు మనం ఏం చేయొచ్చు, డేటా ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ డివైజెస్ మనం అవసరం లేదు, ఎక్స్టర్నల్ కార్డ్స్ అవసరం లేదు. మెమరీ కార్డు కానీ పెన్ డ్రైవ్ లో డేటా స్టోర్ చేసుకునే ఆ పని కానీ మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకిచ్చే మొబైల్లోనే వాడు రోమ్ కెపాసిటీ 128 GB లేదా 64 GB ఇచ్చేస్తున్నాడు. అప్పుడు మనకి అందులోనే మన పర్సనల్ డేటా మొత్తం స్టోర్ చేసుకోవచ్చు. ఈ రోమ్ నే మనం ఇంటర్నల్ మెమొరీ అని కూడా అంటాం అన్నమాట. అలాగే రోమ్స్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ రోమ్స్ అన్నమాట. PROM. PROM మీన్స్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఈ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ వచ్చేసరికి దీనిలో ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ను మనం ఎప్పటికీ చేంజ్ చేయలేం. ఒక్కసారి ప్రోగ్రామ్ రాస్తే PROM లో అది అలాగే ఉంటుంది, దాన్ని మనం చేంజ్ చేయలేం అనమాట.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంపీ రోమ్. ఎంపీ రోమ్ అంటే మాస్క్డ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. సేమ్ పీ రోమ్ ఎలాగో ఎంపీ రోమ్ కూడా అలాగే. ఒక్కసారి ఎంపీ రోమ్ లో మనం ప్రోగ్రామ్ రాసాము అంటే ఆ ప్రోగ్రామ్ ని మనం ఎప్పటికీ చేంజ్ చేయలేం, ఆల్టరింగ్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈపీ రోమ్. ఈపీ రోమ్ మీన్స్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఈ ఈపీ రోమ్ లో ఉన్న ప్రోగ్రామ్ ని మనం ఎరేజ్ చేయొచ్చు, ఎరేజ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ ని రాయొచ్చు అనమాట. రెండు విధాలా యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈఈపీ రోమ్, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఇందులో ఉన్న ప్రోగ్రామ్ ని ఎరేజ్ చేయొచ్చు. ఎలా ఎరేజ్ చేయొచ్చు? యూజింగ్ ఎలక్ట్రికల్ పల్సెస్. ఎలక్ట్రికల్స్ ని యూజ్ చేసి మన ప్రోగ్రామ్ ని ఎరేజ్ చేయొచ్చు, మన ప్రోగ్రామ్ ని రాయొచ్చు అనమాట. లాస్ట్ వన్ వచ్చేసరికి ఫ్లాష్ మెమొరీ. ఫ్లాష్ మెమొరీ అంటే ఏంటంటే ఈపీ, ద కాంబినేషన్ ఆఫ్ ఈపీ రోమ్ అండ్ ఈఈపీ రోమ్. పైన ఉన్నాయి చూసుకోండి, ఈపీ రోమ్ ని ఈపీ రోమ్ ని కంబైన్ చేస్తే దట్ ఈస్ ద ఫ్లాష్ మెమొరీ. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రోమ్స్. రోమ్స్ లో ఉన్న 5 టైప్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వన్ సెకండరీ మెమొరీ యూనిట్ లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని డివైజెస్ చూద్దాం. అంటే ఏంటంటే మనం డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేసుకునే రియల్ లైఫ్ లో ఉన్న కొన్ని డివైజెస్ ఏంటో చూద్దాం. ఆ రియల్ లైఫ్ లో ఉన్న డివైజెస్ సెకండరీ మెమొరీ యూనిట్ కిందకు వస్తాయి అనమాట. ఆ డివైజెస్ లో మనం పర్సనల్ డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవచ్చు. అలాంటి డివైజెస్ కొన్ని చూపిస్తాను, అవి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటాయి, చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎఫ్డిడి. ఎఫ్డిడి అంటే మీనింగ్ ఏంటంటే ఫ్లాపీ డిస్క్ డ్రైవ్. ఇది డివిడి సిడీస్ రాక ముందు కంప్యూటర్ లో యూజ్ చేసేవాళ్ళు ఫ్లాపీ డిస్క్ అంటాం. ఈ ఫ్లాపీ డిస్క్ ఎలా ఉంటుందంటే స్క్రీన్ మీద చూపించిన విధంగా ఉంటుంది. దీనిలో చాలా తక్కువ డేటా స్టోర్ అవుతుంది, అంటే ఎంబీస్ లోనే స్టోర్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ వన్ హార్డ్ డిస్క్ వచ్చింది అనమాట. హెచ్డిడి, హార్డ్ డిస్క్ డ్రైవ్. హార్డ్ డిస్క్ అంటే ఎలా ఉంటుంది, మన ఫోన్ లో మెమరీ కార్డు ఎలా ఉంటుందో కంప్యూటర్ లో మెమరీ కార్డు లాంటి హార్డ్ డిస్క్ అలా ఉంటుంది. హార్డ్ డిస్క్ యొక్క లోపలి భాగం ఇలా ఉంటుంది అనమాట. స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, చూడండి ఇలా ఉంటుంది. కంప్యూటర్ లో డేటాని స్టోర్ చేసుకోవడానికి ఈ హార్డ్ డిస్క్ అనేది యూజ్ చేస్తాం. హార్డ్ డిస్క్ యొక్క కెపాసిటీ ఫ్లాపీ డిస్క్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. హార్డ్ డిస్క్ లో చాలా ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎంత కాస్ట్ పెట్టి హార్డ్ డిస్క్ తీసుకుంటే అంత డేటా స్టోర్ అవుతుంది. మెమరీ సైజ్ పెరిగే కొద్దీ ఇక్కడ కాస్ట్ పెరుగుతుంది, డేటా కూడా ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. అంటే హార్డ్ డిస్క్ కన్నా కాస్ట్ ఎక్కువ, హార్డ్ డిస్క్ కన్నా స్పీడ్ ఎక్కువ, హార్డ్ డిస్క్ కన్నా తక్కువ మెమరీ స్టోర్ అవుతుంది అనమాట. ఇది ఎస్ఎస్డి. ఈ హెచ్డి నెక్స్ట్ ఎస్ఎస్డి కి హెచ్డిడికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఎస్ఎస్డి మీన్స్ సాలిడ్ స్టేట్ డ్రైవ్, హెచ్డిడి మీన్స్ హార్డ్ డిస్క్ డ్రైవ్. ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ చూద్దాం. స్పీడ్ లో వచ్చేసరికి ఎస్ఎస్డి చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది, హెచ్డిడి అనేది చాలా స్లోగా పనిచేస్తుంది. కాస్ట్ విషయంలో వచ్చేసరికి ఎస్ఎస్డి చాలా కాస్ట్ ఎక్కువ, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఎంతంటే ఒక 120 GB మాత్రమే 10,000 రూపాయల వరకు ఉంటుంది అనమాట. అదే హార్డ్ డిస్క్ లో చూస్తే చాలా చీప్ అనమాట. 1 TB హార్డ్ డిస్క్ మనం కొన్నా సరే 4,000కే వచ్చేస్తుంది. ఇది చూడండి, 1 TB అంటే ఏంటి, 1024 GB. అంటే హార్డ్ డిస్క్ లో 1024 GB 4,000 రూపాయలకి వస్తే ఎస్ఎస్డి లో సాలిడ్ స్టేట్ డ్రైవ్ లో వచ్చేసరికి 120 GB 10,000 రూపాయలు ఉంటుంది అనమాట. అంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎస్ఎస్డి. అంత కాస్ట్ ఎక్కువ కాబట్టే అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది. హెచ్డిడి కాస్ట్ తక్కువ కాబట్టే స్లోగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ పవర్ కన్జంప్షన్. అంటే ఎస్ఎస్డి అనేది చాలా తక్కువ పవర్ కావుతుంది అనమాట, ఎందుకంటే ఎక్కువ రేటు పెట్టుకుంటున్నాం కదా. ఈ హెచ్డిడి వచ్చేసరికి చాలా ఎక్కువ పవర్ కాలుతుంది, కాస్ట్ తక్కువ కాబట్టి. నెక్స్ట్ ఓఎస్ బూటింగ్ టైం. ఓఎస్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్. కంప్యూటర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఓఎస్ అనేది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ బూటింగ్ టైం అనేది ఎస్ఎస్డి మన సిపియు లో ఉంటే 10 నుంచి 13 సెకండ్ లోపే బూటింగ్ జరిగి సిస్టమ్ ఆన్ అవుతుంది. అదే హెచ్డిడి హార్డ్ డిస్క్ మన సిపియు లో ఉంటే 30 నుంచి 40 సెకండ్స్ పట్టిద్ది అనమాట ఈ ఓఎస్ బూటింగ్ జరగడానికి పట్టే టైం అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైల్ కాపీ ఆర్ రైట్.
అంటే ఏంటంటే డేటా ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కి కాపీ చేయాలన్నా, డేటాని రైట్ చేయాలన్నా ఎస్ఎస్డి అనేది చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. ఎంతవరకు స్పీడ్ అంటే 200 నుంచి 550 మెగాబైట్స్ పర్ సెకండ్. అంటే ఒక్క సెకండ్ లో అంత మెగాబైట్స్ పర్ సెకండ్ అనేది అంత స్పీడ్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ హార్డ్ డిస్క్ డ్రైవ్ వచ్చేసరికి 50 నుంచి 120 మాత్రమే మెగాబైట్స్ పర్ సెకండ్ పనిచేస్తుంది అనమాట. అంటే ఒక సెకండ్ కి 50 నుంచి 120 మెగాబైట్స్ మాత్రమే పనిచేస్తుంది అనమాట. అంత స్పీడ్ అనమాట ఇది. నెక్స్ట్ వన్ హీట్ ప్రొడ్యూస్. అంటే మనం సిపియు వాడే కొద్దీ, యూజ్ చేసే కొద్దీ ఎస్ఎస్డి వచ్చేసరికి చాలా తక్కువ హీట్ వస్తుంది. కానీ హార్డ్ డిస్క్ వచ్చేసరికి సిపియు మనం ఎంత ఎక్కువ వాడితే అంత హీట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది హార్డ్ డిస్క్ లో, కానీ ఎస్ఎస్డి లో వచ్చేసరికి హీట్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇది ఎస్ఎస్డి కి హెచ్డిడికి ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ టేప్. మ్యాగ్నెటిక్ టేప్ అంటే ఏంటంటే, ఇది వరకు టేప్ రికార్డులు మీరు చూసే ఉంటారు. ఆ టేప్ రికార్డులు యూజ్ చేసే క్యాసెట్లు ఉంటాయి కదా, ఆ క్యాసెట్ లో ఉన్న రీల్ ని మ్యాగ్నెటిక్ టేప్ అంటాం. ఈ మ్యాగ్నెటిక్ టేప్ లో కూడా మనం డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేయొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ కి, అకేషన్స్ కి వీడియోగ్రాఫర్ వచ్చి వీడియో తీస్తూ ఉంటాడు కదా, ఆ తీసిన వీడియో ఈ క్యాసెట్ లో స్టోర్ చేసుకుంటాడు. ఆ క్యాసెట్ లో ఉన్న డేటాని సిడి డివిడి లోకి కన్వర్ట్ చేసి మళ్ళీ మనకిస్తాడు అనమాట. ఆ క్యాసెట్ లో ఉన్న రీల్ అనేది మ్యాగ్నెటిక్ టేప్, దట్ ఈస్ ద పర్మనెంట్ మెమొరీ డివైస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెమరీ కార్డ్. ఈ మెమరీ కార్డ్ కి ఇంకో పేరు ఏంటంటే ఎస్డి కార్డ్. ఎస్డి మీన్స్ సెక్యూర్ డివైస్. ఈ మెమరీ కార్డ్ లో కూడా డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ని డైరెక్ట్ గా సిపియు కి కనెక్ట్ చేయలేం కాబట్టి సిపియు ని కనెక్ట్ చేయడానికి మనం కార్డ్ రీడర్ అనేది ఇచ్చేస్తాం. దీనికి కార్డ్ రీడర్ అని ఎందుకు వచ్చిందంటే, కార్డుని రీడ్ చేస్తుంది కాబట్టి దీన్ని కార్డ్ రీడర్ అంటాం. కార్డ్ రీడర్ లో మెమరీ కార్డు పెట్టి ఆ కార్డ్ రీడర్ ని సిపియు కి కనెక్ట్ చేస్తే మనం డైరెక్ట్ గా సిపియు నుంచి మెమరీ కార్డ్ లోకి, మెమరీ కార్డ్ నుంచి సిపియు లోకి డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఈ మెమరీ కార్డ్ ని కూడా మనం పర్మనెంట్ మెమొరీ డివైస్ అనొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్ అంటే ఇలా ఉంటుంది. పెన్ డ్రైవ్ అందరికీ తెలుసు. పెన్ డ్రైవ్ లో డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా డేటాని ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కు మనం క్యారీ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిడి మీన్స్ కాంపాక్ట్ డిస్క్. ఈ కాంపాక్ట్ డిస్క్, ఈ సిడి గురించి లాస్ట్ వీడియోస్ లో మెమరీ మెజర్మెంట్ చెప్పినప్పుడు చెప్పాను. సిడి యొక్క కెపాసిటీ ఏంటంటే 700 MB. అంటే 700 MB వరకు డేటా సిడిలో మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డివిడి, డిజిటల్ వర్సటైల్ డిస్క్. దీని గురించి కూడా లాస్ట్ వీడియోలో మెమరీ మెజర్మెంట్స్ లో చెప్పాను. ఈ డివిడి యొక్క కెపాసిటీ ఎంతంటే 4.7 GB డేటాని మనం డివిడిలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్ లో ఉన్న టైప్స్ ఏంటో చూద్దాం. బేసిక్ ఫంక్షనాలిటీని మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే కంప్యూటర్స్ మెయిన్ గా 3 టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎనలాగ్ కంప్యూటర్స్. ఇది సింగిల్ పర్పస్ మీద యూజ్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి డిజిటల్ కంప్యూటర్స్. ఇది మల్టీపర్పస్ గా యూజ్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చేసరికి హైబ్రిడ్ కంప్యూటర్స్. ఇది ఎనలాగ్ ని డిజిటల్ ని కంబైన్ చేస్తే దాన్ని హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటాం. ఫస్ట్ వన్ ఎనలాగ్ కంప్యూటర్స్ గురించి చెప్తాను. అంటే సింగిల్ పర్పస్ మీద వర్క్ చేసే కంప్యూటర్స్ ని ఎనలాగ్ కంప్యూటర్స్ అంటాం. ఆ ఎనలాగ్ కంప్యూటర్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, వోల్టేజ్ ని, టెంపరేచర్ ని కనుక్కోవడానికి ఈ ఎనలాగ్ కంప్యూటర్స్ అనేది యూజ్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి డిజిటల్ కంప్యూటర్స్. అంటే మల్టీ పర్పస్ అన్నమాట. ఒక పర్పస్ కాదు, ఒకటి కన్నా ఎక్కువ పర్పస్ కి యూజ్ చేసే కంప్యూటర్స్ ని డిజిటల్ కంప్యూటర్స్ అంటాం. అంటే ప్రస్తుతం మనం యూజ్ చేసే కంప్యూటర్స్ నే డిజిటల్ కంప్యూటర్స్ అంటాం. అవి ఇలా ఉంటాయి. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, క్యాల్కులేషన్ చేయడానికి అవ్వచ్చు, డేటా స్టోర్ చేయడానికి అవ్వచ్చు, ఏ వర్క్ అయినా సరే. ఇప్పుడు ప్రస్తుతం మనం యూజ్ చేసే ప్రతి కంప్యూటర్ ని డిజిటల్ కంప్యూటర్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసరికి హైబ్రిడ్ కంప్యూటర్స్. ఇది చెప్పాను కదా, ఎనలాగ్ కంప్యూటర్స్ లో ఉన్న కాన్ఫిగరేషన్ ని డిజిటల్ కంప్యూటర్ లో ఉన్నటువంటి
కాన్ఫిగరేషన్ ని రెండింటిని కంబైన్ చేస్తే దాన్ని హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటాం. హైబ్రిడ్ అంటే మనం రియల్ లైఫ్ లో చూసినట్లయితే వివిధ రకాల విత్తనాలన్నింటినీ కలిపి ఒక విత్తనంగా తయారు చేస్తారు, దాన్ని హైబ్రిడ్ విత్తనం అంటాం. వివిధ రకాల పూల మొక్కల మొత్తాన్ని కలిపి ఒక పూల మొక్కగా తయారు చేస్తారు, దాన్ని హైబ్రిడ్ పూల మొక్క, హైబ్రిడ్ పువ్వు అంటాం. అలాగే ఇక్కడ కూడా ఎనలాగ్ కంప్యూటర్ ని డిజిటల్ కంప్యూటర్ ని కంబైన్ చేస్తే దాన్ని హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటాం. ఈ హైబ్రిడ్ కంప్యూటర్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే హాస్పిటల్స్ లో ఐసీయూ డిపార్ట్మెంట్ లో యూజ్ చేస్తాం. ఇంతకీ ఐసీయూ అంటే ఏంటంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఆ ఐసీయూ డిపార్ట్మెంట్ లో యూజ్ చేసే ఆ కంప్యూటర్స్ ని మనం హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటాం. నెక్స్ట్ వన్, పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే కంప్యూటర్స్ ని మెయిన్ గా 4 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి సూపర్ కంప్యూటర్స్. పరం అనే కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేశారు. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, దీన్ని ఐబిఎం అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు. థర్డ్ వన్ వచ్చేసరికి మినీ కంప్యూటర్స్, దీన్ని వ్యాక్స్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఫోర్త్ వన్ వచ్చేసరికి మైక్రో కంప్యూటర్స్, పీసీ మీన్స్ పర్సనల్ కంప్యూటర్. అంటే ప్రస్తుతం మనం యూజ్ చేసే కంప్యూటర్స్ ని మైక్రో కంప్యూటర్స్ అంటాం. ఈ 4 కంప్యూటర్స్ కూడా డిజిటల్ కంప్యూటర్ కిందకి వస్తాయి. ఈ 4 కంప్యూటర్స్ ని మనం ప్రస్తుతం యూజ్ చేస్తున్నాం. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ వన్ సూపర్ కంప్యూటర్. పేరులోనే ఉంది సూపర్ అని. ఇది చాలా కాస్ట్ ఎక్కువ, చాలా స్పీడ్ ఎక్కువ, చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది, సైజ్ ఎక్కువ, ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కి మూవ్ చేయడానికి చాలా కష్టం అన్నమాట. ఈ సూపర్ కంప్యూటర్ లో ఫస్ట్ ఇండియా వైడ్ చూద్దాం. ఇండియా వైడ్ ప్రత్యూష్ క్రే XC40 అనే కంప్యూటర్ ఉంది. ఈ ఫోటోలో కనిపించేదాన్నే ప్రత్యూష్ క్రే XC40 అని అంటాం. ఇది ఇండియా వైడ్ గా చూస్తే ఫాస్ట్ గా పనిచేసేటువంటి సూపర్ కంప్యూటర్. 2018 జనవరి 8వ తారీఖున డిక్లేర్ చేశారు. ఇండియా వైడ్ గా హైయెస్ట్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అని అంటే ప్రత్యూష్ క్రే XC40. ఇండియా వైజ్ గా వచ్చేసరికి ఇది ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. వరల్డ్ వైడ్ గా వచ్చేసరికి టాప్ 500 లో 39th ప్లేస్ అనమాట. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే IITM పుణే వాళ్ళు. పుణేలో ఈ ఇన్స్టిట్యూట్ అనేది డెవలప్ చేశారు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు. దీని కాస్ట్ ఎంత అంటే దగ్గరగా 450 కోట్లు అనమాట ఈ సూపర్ కంప్యూటర్ యొక్క కాస్ట్. ఇదే సూపర్ కంప్యూటర్ లో వరల్డ్ వైడ్ గా చూద్దాం. వరల్డ్ వైడ్ గా వచ్చేసరికి దాని పేరు ఏంటంటే సమ్మిట్. సమ్మిట్ అనే సూపర్ కంప్యూటర్ ఇలా ఉంటుంది. ఈ సమ్మిట్ సూపర్ కంప్యూటర్ వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ గా ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 2018 జాన్ 8నే ఇది కూడా డిక్లేర్ చేశారు. వరల్డ్ వైడ్ గా వచ్చేసరికి దీని ప్లేస్ ఫస్ట్ ప్లేస్ అండి. ఎప్పుడు అంటే 2018లో ORNL USA లో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. అందులో వాళ్ళు డెవలప్ చేశారు. వెండర్ ఎవరంటే ఐబిఎం మీన్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. దీని కాస్ట్ ఎంతంటే 12,000 కోట్లు. ఇండియా వైడ్ గా వచ్చేసరికేమో ప్రత్యూష్ దాని కాస్ట్ 450 కోట్లు. వరల్డ్ వైడ్ గా వచ్చేసరికేమో సమ్మిట్ దాని కాస్ట్ వచ్చేసరికి 12,000 కోట్లు. ఈ సూపర్ కంప్యూటర్స్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే స్పేస్ లో యూజ్ చేస్తాం. స్పేస్ అంటే తెలుసు కదండి అందరికి. ఇస్రో ఇండియాకి సంబంధించి, నాసా అమెరికాకి సంబంధించి. ఇస్రో అంటే ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ ONGC లో యూజ్ చేస్తాం. ONGC మీన్స్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. నెక్స్ట్ సైంటిస్ట్ రీసెర్చ్ చేయడానికి యూజ్ చేస్తాం సూపర్ కంప్యూటర్ ని. యానిమేటెడ్ గ్రాఫిక్స్ ని డిజైన్ చేయడానికి సూపర్ కంప్యూటర్ ని యూజ్ చేస్తాం. ఎర్త్ క్వేక్ స్టడీస్ అంటే భూకంపాలని స్టడీ చేయడానికి కూడా ఈ సూపర్ కంప్యూటర్ ని యూజ్ చేస్తాం. టెస్టింగ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ రీసెర్చ్ అంటే న్యూక్లియర్ వెపన్స్ ని టెస్ట్ చేయడానికి, వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఈ సూపర్ కంప్యూటర్ యూజ్ చేస్తాం. ఎలక్ట్రానిక్స్ డిజైన్ చేయడానికి కూడా ఈ సూపర్ కంప్యూటర్ యూజ్ చేస్తాం.
సెకండ్ వన్ వచ్చేసరికి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. ఇలా ఉంటుంది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది. అంటే సూపర్ కంప్యూటర్ కన్నా తక్కువ. ఇందులో తక్కువ అంటే కాస్ట్ లో తక్కువ, స్పీడ్ లో తక్కువ, ఆక్యుపై చేసే ప్లేస్ సైజ్ లో కూడా తక్కువ. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఈ బిజినెస్, ఈ ఫర్ ఎలక్ట్రానిక్, ఈ కామర్స్, ఈ ఫర్ ఎలక్ట్రానిక్, హెల్త్ కేర్, అలాగే మెడికల్ రీసెర్చ్ కోసం ఇండియన్ నేవీ వాళ్ళు యూజ్ చేస్తాం, ఆర్మీ వాళ్ళు యూజ్ చేస్తారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. డ్రగ్స్ ని టెస్ట్ చేయడానికి కూడా ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మినీ కంప్యూటర్స్. ఈ మినీ కంప్యూటర్స్ ఇలా ఉంటుంది. ఇది మెయిన్ ఫ్రేమ్ కన్నా తక్కువ, మైక్రో కన్నా ఎక్కువ. దేనిలో ఎక్కువ తక్కువ అంటే స్పీడ్ లో, కాస్ట్ లో, ఆక్యుపై చేసే ప్లేస్ సైజ్ లో కూడా తక్కువ అనమాట. మెయిన్ ఫ్రేమ్ కన్నా తక్కువ ఉంటుంది, మైక్రో కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ మినీ కంప్యూటర్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే కంపెనీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేస్తాం. ఏదన్నా ఒక ఐటమ్ ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనే దానిలో యూజ్ చేస్తాం ఈ మినీ కంప్యూటర్స్ అనేవి. అలాగే డేటాబేస్ ని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాం. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు, బ్యాంకింగ్ వాళ్ళు యూజ్ చేస్తారు. లాస్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మైక్రో కంప్యూటర్స్. ప్రస్తుతం మనం యూజ్ చేసే కంప్యూటర్స్ నే మైక్రో కంప్యూటర్స్ అంటాం. స్క్రీన్ మీద కనిపించే ఆ సిస్టమ్స్ నే మైక్రో కంప్యూటర్స్ అంటాం. ఈ మైక్రో కంప్యూటర్స్ అనేవి మెయిన్ గా 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డెస్క్ టాప్, దీన్ని పీసీ అని కూడా అంటాం. పీసీ మీన్స్ పర్సనల్ కంప్యూటర్స్. సెకండ్ వన్ వచ్చేసరికి ల్యాప్టాప్. థర్డ్ వన్ వచ్చేసరికి పామ్ టాప్. ఈ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ వన్ డెస్క్ టాప్. డెస్క్ టాప్ అంటే ఏంటంటే డెస్క్ మీద ప్లేస్ చేసి యూజ్ చేసే కంప్యూటర్స్ ని డెస్క్ టాప్ అంటాం. ఇది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయలేం. ఒక చోట ప్లేస్ చేసాము అంటే అక్కడ మాత్రం యూజ్ చేయాలి. క్యారీ చేయడానికి కష్టంగా ఉంటుంది ఇది, కానీ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి ల్యాప్టాప్. ల్యాప్ మీన్స్ ఒడి. ఒడిలో పెట్టుకొని ఆపరేట్ చేసే కంప్యూటర్స్ ని ల్యాప్టాప్స్ అంటాం. ల్యాప్ మీన్స్ ఒడి అనమాట. ఈ ల్యాప్టాప్స్ ని రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయలేం, డెలిగేట్ అనమాట. స్మూత్ గా హ్యాండిల్ చేయాలి, ఒక పర్సనే హ్యాండిల్ చేయాలి. ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కి ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. జర్నీలో ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ అనేది 2-3 అవర్స్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి పామ్ టాప్. పామ్ మీన్స్ అరచేయి. అరచేతిలో పెట్టుకుని యూజ్ చేసే కంప్యూటర్స్ ని పామ్ టాప్స్ అంటాం. ఈ పామ్ టాప్స్ అనేది టచ్ స్క్రీన్ మీద పనిచేస్తాయి, ఫింగర్ ప్రింట్స్ మీద పనిచేస్తాయి అనమాట. మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. సింగిల్ పర్సన్ యూజ్ చేయాలి, స్మూత్ గా యూజ్ చేయాలి. రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయడానికి కుదరదు. ఐటీ స్ట్రక్చర్. ఐటీ మీన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఫస్ట్ వన్ హార్డ్వేర్. హార్డ్వేర్ అంటే ఏంటంటే ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ హార్డ్వేర్. తెలుగులో చెప్పాలంటే కంప్యూటర్ లో మనం టచ్ చేసే ఎవ్రీ డివైస్ ని హార్డ్వేర్ అంటాం. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ డేటా. అంటే మన కంప్యూటర్ లో మనం టచ్ చేయలేని వాటిని సాఫ్ట్వేర్ అంటాం. హార్డ్వేర్ ని సాఫ్ట్వేర్ ని కంబైన్ చేస్తే దాన్ని కంప్యూటర్ సిస్టమ్ అని చెప్తాం. ఈ కాన్సెప్ట్ అనేది లాస్ట్ వీడియోస్ లో చెప్పాను, ఒకసారి చూసుకోండి. సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ లో మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ వన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే కంప్యూటర్స్ ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. అంటే సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అలాంటి సాఫ్ట్వేర్స్ మొత్తాన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటాం. దానిలో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్, దాన్ని ఓఎస్ అని కూడా అంటాం. సెకండ్ వన్ డ్రైవర్స్, థర్డ్ వన్ వచ్చేసరికి ట్రాన్స్లేటర్స్. వీటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్. కంప్యూటర్ సిస్టమ్ కొన్న ప్రతి వ్యక్తి సిస్టమ్ తో వర్క్ చేయించుకోవాలి, సిస్టమ్ ఆపరేట్ చేయాలి అంటే కంపల్సరిగా ప్రతి కంప్యూటర్ లో ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి.
ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్ లో ఉంటేనే, ఇన్స్టాల్ చేస్తేనే మనం సిస్టమ్ ఆన్ చేయగలం, వర్క్ చేయగలం. మనం సిస్టమ్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి యూజర్ అనొచ్చు, ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి ఆపరేటర్ అనొచ్చు. ఈ యూజర్ కి కంప్యూటర్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసేదాన్నే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్ ఒకసారి డ్యామేజ్ అయిందంటే ఎంటైర్ కంప్యూటర్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అంత ఇంపార్టెంట్ అన్నమాట ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇంతకీ సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, సింగిల్ టాస్క్ ఒకే టైంలో ఒకే వర్క్ జరిగితే దాన్ని సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే MS DOS, దాన్ని CUI అని కూడా అంటాం. ఇంతకీ MS DOS అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్. MS మీన్స్ మైక్రోసాఫ్ట్, D ఫర్ డిస్క్, OS అంటే ఆపరేటింగ్ సిస్టమ్. CUI అంటే ఏంటంటే కన్సోల్ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వన్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఒక టైంలో ఒకటి కన్నా ఎక్కువ వర్క్స్ జరిగితే దాన్ని మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి విండోస్, దీన్ని GUI అని కూడా అంటాం. GUI అంటే ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇంకా విండోస్ ఒక్కటే కాదు మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది, లైనక్స్, యూనిక్స్, ఇంకా ఎక్సెట్రా చాలా ఉంటాయి, మ్యాకాఫ్ అని చాలా ఉంటాయి అనమాట ఓఎస్ అనేవి. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసరికి డ్రైవర్స్. రియల్ లైఫ్ లో డ్రైవర్ ఏం చేస్తాడు, ఒక ప్లేస్ లో ఉన్న జనాన్ని మొత్తం ఇంకో ప్లేస్ లోకి తీసుకెళ్తాడు. అలాగే ఇక్కడ డ్రైవర్ అంటే ఏంటంటే మన కంప్యూటర్ ఓఎస్ లో ఉంటుంది అనమాట. ఇది ఇన్బిల్డ్ గా ఇన్స్టాల్ అయ్యి ఆడియో ప్లే అవ్వాలంటే ఆడియో డ్రైవర్ కావాలి, వీడియో ప్లే అవ్వాలంటే వీడియో డ్రైవర్ కావాలి. ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మన సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి నెట్ ఆపరేట్ అవ్వాలి అంటే ల్యాన్ డ్రైవర్ కావాలి. ఇక్కడ ల్యాన్ అంటే ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్. థర్డ్ వన్ వచ్చేసరికి ట్రాన్స్లేటర్స్. ట్రాన్స్లేటర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ జరుగుతుంటే జనాలందరికీ తెలుగు తెలుసు, మాట్లాడే వ్యక్తికి ఇంగ్లీష్ తెలుసు. వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ మంచిగా జరగాలి అంటే ఈ 2 లాంగ్వేజ్లు తెలిసిన ఇంకొక వ్యక్తి మీడియేటర్ అనేవాడు కావాలి. ఆ మీడియేటర్ నే ట్రాన్స్లేటర్ అని కూడా అంటాం. ఇతను ఏం చేస్తాడంటే ఇంగ్లీష్ లో స్పీకర్ చెప్తూ ఉంటే దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి జనాలకి వినిపించేలా, అర్థమయ్యేలా చెప్తాడు. అలాగే జనాలు ఏదన్నా డౌట్ అడిగితే ఆ తెలుగుని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి ఆ స్పీకర్ కి చెప్తాడు అనమాట. వాటిని ట్రాన్స్లేటర్స్ అంటాం. ఈ ట్రాన్స్లేటర్స్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఉంటుందన్నమాట ఇన్బిల్డ్ గా. ఈ ట్రాన్స్లేటర్స్ లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అసెంబ్లర్. ఈ అసెంబ్లర్ అంటే ఏంటంటే లో లెవెల్ లాంగ్వేజ్ నుంచి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ కి, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్ కి డేటాని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి కోబాల్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది లాంగ్వేజ్. సెకండ్ వన్ వచ్చేసరికి కంపైలర్. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ కి, హై లెవెల్ నుంచి లో లెవెల్ కి డేటాని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి సి లాంగ్వేజ్, C++, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట ఇవి. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్. ఈ ఇంటర్ప్రిటర్ కూడా సేమ్ కంపైలర్ లాగానే వర్క్ చేస్తుంది. లో లెవెల్ నుంచి హై లెవెల్ కి, హై లెవెల్ నుంచి లో లెవెల్ కి డేటాని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, CSS, క్యాస్కేడింగ్ షీట్స్, JS, జావా స్క్రిప్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే యూజర్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే సాఫ్ట్వేర్ ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. అంటే యూజర్ రిక్వైర్మెంట్స్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తుంది ఈ సాఫ్ట్వేర్ అనేది. దీనిలో ఒకే ఒకటి ఉంటుందండి, అదేంటంటే ప్యాకేజెస్. ప్యాకేజెస్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్, గ్రూప్ ఆఫ్ ఆప్షన్స్ ని ప్యాకేజ్ అంటాం. ఈ ప్యాకేజ్ లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్పెసిఫిక్ ప్యాకేజ్, దాన్ని పర్సనల్ ప్యాకేజ్ అని కూడా అంటాం. స్పెసిఫిక్ నేమ్ లోనే ఉంది, ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించి ఒక పర్టికులర్ పర్సన్స్ మొత్తం కలిపి వాళ్ళు మాత్రం ఇచ్చేస్తారు ఈ ప్యాకేజ్ ని. దాన్నే స్పెసిఫిక్ ప్యాకేజ్ అంటాం. పర్సనల్ ప్యాకేజ్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఏరియాలో ఉన్న ఎంప్లాయీస్ మాత్రం ఇచ్చేస్తారు ఈ సాఫ్ట్వేర్ ని.
వాళ్ళనే స్పెసిఫిక్ ఆర్ పర్సనల్ ప్యాకేజెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎలా చెప్పొచ్చు అంటే, బ్యాంకు గాని రైల్వే గాని మనం అబ్జర్వ్ చేస్తే ఆ బ్యాంకు రైల్వే ఆ పర్టికులర్ ఏరియాలో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్ ని ఆ ఏరియాలో ఉన్న ఎంప్లాయీస్ మాత్రం యూజ్ చేస్తారు, బయట వాళ్ళు యూజ్ చేయడానికి లేదు. దాన్ని అలాంటి ప్యాకేజెస్ ని స్పెసిఫిక్ ఆర్ పర్సనల్ ప్యాకేజ్, వాళ్ళ కోసం వాళ్ళు తయారు చేసుకున్నారు ఒక ప్యాకేజ్ ని, ఒక సాఫ్ట్వేర్ ని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం తయారు చేసుకున్నారు. అలాగే గోల్డ్ షాప్ చూసినా, షాపింగ్ మాల్ చూసినా, మూవీ థియేటర్ చూసినా వాళ్ళకి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసుకుని వాళ్లే యూజ్ చేసుకునేలాగా, వాళ్ళకే యూజ్ అయ్యేలాగా ఒక సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసుకుని వాళ్ళు పెట్టుకుంటారు. అలాంటి ప్యాకేజెస్ ని, అలాంటి సాఫ్ట్వేర్స్ ని స్పెసిఫిక్ ఆర్ పర్సనల్ ప్యాకేజెస్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే స్టాండర్డ్ ఆర్ యూనివర్సల్ ప్యాకేజ్. స్టాండర్డ్ నేమ్ లోనే ఉందన్నమాట. విచ్ ఈస్ యూజ్డ్ టు ఎనీవేర్ ఇన్ ది వరల్డ్, అంటే ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా యూజ్ చేసుకునే ప్యాకేజెస్ ని స్టాండర్డ్ ఆర్ యూనివర్సల్ ప్యాకేజెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ, స్కూల్స్, ల్యాబ్స్, ఇంటర్నెట్ సెంటర్స్, మనం వీటిని అబ్జర్వ్ చేస్తే ఏ స్టేట్ నుంచైనా, ఏ కంట్రీ నుంచైనా ఎవరైనా వచ్చి ఏ కాలేజీలోనైనా, ఏ ఇంటర్నెట్ సెంటర్ కైనా వెళ్ళొచ్చు. ఆ సిస్టమ్స్ ని, ఆ ప్యాకేజెస్ ని, సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. అందరి కోసం డిజైన్ చేయబడిన సాఫ్ట్వేర్స్ అన్నమాట అవి. వాటినే స్టాండర్డ్ ఆర్ యూనివర్సల్ ప్యాకేజెస్ అంటాం. ఎగ్జాంపుల్ మనం ఇవన్నీ చెప్పుకోవచ్చు, కాలేజ్, స్కూల్స్, నెట్ సెంటర్స్ ఇవన్నీ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కంప్యూటర్ మెషిన్ తో ఒక మనిషి మాట్లాడే లాంగ్వేజ్ ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. వీటిల్లో మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి లో లెవెల్ లాంగ్వేజ్. ఇది స్టార్టింగ్ లాంగ్వేజ్. ఇది కంప్యూటర్ మిషన్ కి మాత్రమే తెలుసు కాబట్టి దీన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. దీనిలో బైనరీ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి దీన్ని బైనరీ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఈ బైనరీ లాంగ్వేజ్ లో ఏముంటాయి అంటే బైనరీ కోడ్స్ ఉంటాయి. బైనరీ కోడ్స్ అంటే ఏంటంటే 0,1. ఈ కంప్యూటర్ కి బైనరీ లాంగ్వేజ్ ఎలా తెలుసు, బైనరీ కోడ్స్ అంటే ఏంటి, 0,1 ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోస్ లో చెప్పాను, ఒకసారి ఆ వీడియోస్ చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, అంటే సెకండ్ లాంగ్వేజ్ అన్నమాట. దీన్నే అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా అంటాం. ఫస్ట్ లో మనం స్టార్టింగ్ లో ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళం. అది మనకి అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుందని దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన హై లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం అదే యూజ్ చేస్తున్నాం. ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ లో ఏ కోడ్స్ ఉంటాయంటే న్యూమోనిక్ కోడ్స్, అంటే యాడ్, సబ్, మల్లు, డివ్. నెక్స్ట్ వన్ హై లెవెల్ లాంగ్వేజ్. ఇది యూజర్ కి చాలా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి దీన్ని యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అంటాం. దీనిలో మ్యాథమెటికల్ కోడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ సింబల్స్ అన్నమాట. ఇవి చాలా ఈజీగా అర్థమవుతాయి మనకి. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ లో మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి సి, బేసిక్ లాంగ్వేజ్, కోబాల్. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి C++, జావా. C++ అనేది కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదండి, అది పార్షియల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ అంటే పర్ఫెక్ట్ అయితే జావా అవుతుంది. నెక్స్ట్ వన్ డేటాబేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి MS Access, Oracle, MySQL, SQL Server ఇలా ఉన్నాయి అన్నమాట.